ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువుగారి పాదాలకు వందనాలు. విజయలక్ష్మి గారండి, నమస్తే అండి. మీ పేరు, మీ పేరు, అలాగే మీ ఊరి పేరు, అలాగే మీరు ఏం చేస్తూ ఉంటారు అనేది చెప్పాక మీ వారాహి నవరాత్రుల గురించి, మీ అనుభవాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. హరి ఓం. గురుగారి పాదాలకి శతకోటి వందనాలు. నా పేరు విజయలక్ష్మి అండి. మాది నల్లగొండ జిల్లా ఆర్చాలబావి గ్రామం. నేను బిజినెస్లు చేస్తా అండి, చిన్న చిన్నవి. నేను వారాహి నవరాత్రులలో వారాహి అమ్మవారి గురించి యూట్యూబ్ లో వినడమేనండి. అంత ముందుకు నాకు అసలు తెలియదు అమ్మవారు ఉన్నారని ఇలా అని. తర్వాత యూట్యూబ్ లో అమ్మవారిని ఏదనుకున్నా ఇలా జరుగుతుంది, ఎర్లీ మార్నింగ్ అమ్మవారిని తలుచుకోవాలి అని ఇలా చెప్తుంటే విన్నాను. ఈ అమ్మవారు పవర్ఫుల్ ఉంటారు అని ఇక ప్రతి ఒక్క లింక్ వస్తున్నది. అయితే మా పక్కన ఒక సిస్టర్ చేస్తుంది. తన ద్వారా తెలుసుకున్న ఇట్లా నవరాత్రులు ఉంటది, చెయ్యాలి అని. మమ్మల్ని మరి మేము ఎలా చెయ్యాలి అంటే తను నాకు చెప్పింది. తర్వాత తనకి నాకు అసలు ఎక్కడ కమ్యూనికేషన్స్ వచ్చేసినాయి. తన పని తను బిజీలో ఉండిపోయింది. ఎలాగని ఒకరోజు మెసేజ్ పెట్టాను. పలానా ఇట్లా రమ్య అమ్మ, దీపారాణమ్మ వాళ్ళు ఉంటారు. ఇట్లా నువ్వు వాళ్ళకి నీ ఫోటో, డేట్ ఆఫ్ బర్త్ పెట్టేసి నీకేదైనా ఉంటే వాళ్ళు చెప్తారు అన్నారు. నేను వెంటనే పెట్టేశాను. పెట్టి రమ్యమ్మ కాల్ చేశాను. అమ్మ ఇట్లా పీఠం ఉంటుందంట, వారాహి అమ్మవారంట. నేను కూడా జాయిన్ అవుదాం అనుకుంటున్నానమ్మా అన్నాను. సరే అమ్మా, గురువు గారికి మీ డీటెయిల్స్ పెడతాము, తర్వాత చెప్తానని నేను ఈ రోజు పెట్టాను. నెక్స్ట్ టుడే మళ్ళీ ఓకే అమ్మా చెప్పారు. తర్వాత మాకు ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. నా ద్వారా నా ఫ్రెండ్స్ ఇంకా 6గురికి ఇట్లా అమ్మవారి పవర్ఫుల్ చేద్దాము అని చెప్పిన. వాళ్ళ 6గురు ఓకే అన్నారు. 6గురిని గురువు గారికి ఫొటోస్ మెసేజ్ పెట్టేశాను. పెట్టిన తర్వాత ఫస్ట్ గురుగారు వాయిస్ గ్రూప్ క్రియేట్ చేశారు. ఫస్ట్ ఒకటి చేసి దాంట్లో విధి విధానాలు, అమ్మవారికి ఇట్లా నిష్టగా ఉండాలి, చేసుకోవాలి, పీఠం అంటే ఇలా ఉంటది అని ఎక్స్ప్లెయిన్ చేశారు. మధ్యలో 2, 3 జూమ్ కాల్స్ అటెండ్ అవ్వమన్నారు. అలా అటెండ్ అయితేనే కదా మనకి అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటారని తెలిసేది అని అయ్యాము. సండే రోజు 8కి స్టార్ట్ అవుతుంది జూమ్ కాల్. అలా 3 జూమ్ కాల్స్ అటెండ్ అయ్యాను. తర్వాత బావుంది. గురువుగారి విధి విధానాలు బావున్నాయి. అమ్మవారు వీళ్ళు భక్తులు, సాధకులు అందరూ చెప్తున్నారు. వీళ్ళ అనుభవాలన్నీ బాగున్నాయి. మేము కూడా చేద్దాము అని డిసైడ్ అయిపోయాను ఆ రోజు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా సాధకులందరికీ ఒక వారాహి నవరాత్రులో జాయిన్ అయ్యే వాళ్ళందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేశారు. అప్పుడు నాగమణి అమ్మని మాకు లీడర్‌గా పెట్టారు. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు నాగమణి అమ్మని అడగండమ్మా, ఏదున్నా మీకు చెప్తుంది అన్నారు. తర్వాత అమ్మకి చేశాను. విధి విధానాలు చెప్పింది. గురుగారు గ్రూప్‌లో అమ్మ అందరూ దర్భచాప తీసుకొని ఫోటోస్ పెట్టండి అన్నారు. అసలు ఆ దర్భచాప అంటే ఎట్లా ఉంటది? ఏంది అసలు వినలేదు. ఇదేందంటే పెద్ద పెద్ద గురువుల దగ్గర ఉంటుందేమో, మనకు అసలు మన నల్గొండలో అవైలబుల్ ఉంటుందా? లేదా? ఇదన్నీ సెర్చ్. అప్పుడు రమ్యమ్మకి ఫోన్ చేస్తే స్టోర్స్‌కెళ్ళండి దొరుకుతుంది అని చెప్పారు. తర్వాత వెళ్ళాను, గ్రూప్‌లో పెట్టాను. గురువుగారు నీకు ఫోటో పెట్టగానే నేను ఆ దర్భచాపని ఎడ్జ్‌లు ఇట్లా క్లాత్‌తోని స్టాండర్డ్‌గా ఉండాలని కుట్టుకున్నానండి. బాగా పెట్టారు. అందరూ ఇలాగే తపనతోని చేసి పెట్టుకోండి. క్లాత్‌తోని సైడ్స్ కుట్టుకొని ఎక్కువ రోజులు ఉంటుంది అని చెప్పారు. ఆహా! ఓకే. నేను గ్రూప్‌లోకొచ్చాను. ఒక క్వాలిటీ ఓకే. గురువుగారు ప్రతిసారి ఏం చెప్తారంటే, మేము చెప్పే విధి విధానాలు మీరు కరెక్ట్ ఫాలో అవ్వండి. ఫాలో అవ్వకుంటే మాత్రం మేము గ్రూప్‌లో నుండి డిలీట్ చేస్తాము. మీరు ఏకాగ్రతతోని చేసుకోవాలి. మీరు వచ్చింది అమ్మవారి అనుగ్రహం కోసమే మా గ్రూప్‌లోకొచ్చారు. మీ పని మీరు చేసుకోండి భక్తి శ్రద్ధలతో మీకు కావాల్సిన ఫలం తీసుకోండి అని చెప్పేవారు ప్రతిసారి. అయితే ఎక్కడ తప్పు చేయకూడదు. గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం మాకు రావాలంటే మేము వాళ్ళు చెప్పే విధి విధానాలు కరెక్ట్‌గా పాటించాలి అనుకున్నాను. ఈ దర్భచాప ఇవన్నీ తీసుకొని మెసేజ్ ఎప్పుడు పెట్టారో మా ఫ్రెండ్స్‌కి చెప్పాను. అలా ఇలా తీసుకోండి అని. ఒక్కొక్కళ్ళు డ్రాప్ అవ్వడం మొదలేశారు. సో, మేము జాయిన్ అయింది 6గురైతే ముగ్గురు
వెళ్ళిపోయారు. ఇంకా ముగ్గురమే ఉన్నాము. ముగ్గురికి నేనే అన్ని సామాను అవన్నీ తెచ్చి గ్రూప్‌లో పెట్టుకున్నాం. ఓకే. మేము కొంచెం ఎలిజిబిలిటీ వచ్చింది మాకు అనుకున్నాం. తర్వాత గురువుగారు పీఠం పేరే జపసాధనమ్మ. మీరందరూ పీఠం పేరు రోజు జపసాధన చేసుకోండి అని మెసేజ్ పెట్టారు. ఆ రోజు నుండి ప్రతిరోజు పీఠం పేరు చేసుకుంటున్నాము. అయితే జపసాధన చేసుకునేటప్పుడు గురువుగారు ఏం చెప్పారంటే, రోజు మీకిది ప్రాక్టీస్. ఒకేసారి నవరాత్రి అమ్మవారు టైంలో మీకు మంత్రదీక్ష ఇస్తే మీరు చేసుకోలేరు. ఒకేసారి అంత ఎనర్జీ మీరు తట్టుకోలేరు కాబట్టి, ఈ రోజు నుండి ప్రాక్టీస్ చేస్తే మీ బాడీ జపసాధనకు అలవాటవుతుంది. కాబట్టి రోజు కొద్దిసేపు చేసుకోండి అని చెప్పారు. అయితే నేను జాయిన్ అవ్వగానే గురువుగారికి పర్సనల్‌గా మెసేజ్ పెట్టాను. గురువుగారు నాకు న్యూరో ప్రాబ్లమ్ ఉంది. నేను కింద కూర్చోలేనండి. ఎక్కువ సేపు చేయలేనండి. మరి నా పరిస్థితి ఎలా అన్నా. అయితే అమ్మ నీకంటే ఎక్కువ ఏజ్డ్ వాళ్ళున్నారు. వాళ్ళే కింద కూర్చొని కాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళే కింద కూర్చొని చేస్తున్నారు. ఏదైనా నీకు అమ్మ పైన భక్తి, నువ్వు చేయాలనే శ్రద్ధ ఉంటే సాధించగలవు. నువ్వు ఫస్ట్ చేసుకో అమ్మా అని చెప్పారు. ఓకే అని ప్రాక్టీస్ చేసిన. కొద్దిసేపు ఇట్లా కింద కూర్చొని జపం చేయగానే నాకు న్యూరో ప్రాబ్లమ్ ఒకటి నరాలు అట్లా లాగి అసలు అడుగు తీసి అడుగు పెట్టరాకపోయేది. కూర్చోలేకపోయేదాన్ని. ఏంది నాకీ బాధ? నాకసలు ఏంది ఒక్కొక్కళ్ళు ముసలోళ్ళ కంటే హీనమా నేను? నేను చెయ్యలేనా అని అలాగే ప్రాక్టీస్ చేసినా. ఈరోజు నేను మంచిగా 3 గంటలు కూర్చోగలుగుతున్నా. ప్రతిసారి గురువుగారికి ఒక చిన్న పిల్లలాగా, గురువుగారు నేను కూర్చోలేకపోతున్నా. అసలు నా బాధేందండి? నాకెందుకిట్లా అంటే, అమ్మ కర్మలు కొన్నుంటాయి. ఒకేసారి పోవు. నువ్వు అమ్మవారి పైన భారం వేసి నీ పని నువ్వు చేసుకో. నీకన్నీ అవుతాయి. నువ్వు చేసుకో. నువ్వు సక్సెస్ అయితావు అని చెప్పారు. అదే మాట మైండ్ పెట్టుకొని నేను చేశానండి. ఈరోజు సాధించాను. కూర్చొని చేయగలుగుతున్నా. అది ఫస్ట్ నేను సాధించిన విజయం. తర్వాత గురువుగారికి ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఉంటే మీ దేవుడి రూమ్ ఉంటది గదమ్మా! అందులో ఏ ఏ ఫోటోస్ ఉన్నాయో ఆ ఫోటోస్‌ని వీడియో తీసి పెట్టండి. నేను చెప్తాను అన్నారు. నేను పెట్టానమ్మా. పెడితే గురువుగారు "అమ్మ ఇన్ని ఫోటోస్ ఉంటే మీరు రోజు అసలేం పెడుతున్నారు మీరు?" అని అడిగారు. మేము ఏదో పండు, బెల్లము ఉంటే పెడతామండి. మాకు చిన్నప్పటి నుంచి మేము ఒక రైతు ఫ్యామిలీ నుంచి వచ్చాము. మా అత్తగారి తరపున, అమ్మవారి తరపున ఎక్కడనైతే మాకు పూజలు ఇట్లా విధి విధానాలు ఎక్కువ తెలవదు. ఏదున్నా యూట్యూబ్ వల్లనే తెలుసుకొని మేము పూజలు చేయడం అంతే. చిన్నప్పటి నుంచి దేవుడి మీద భక్తి ఉంది. పూజలు చేస్తున్నాం గానీ, ఇలా మన పీఠంలో ఉన్న విధి విధానాలు నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ తెలియదు నాకు. ఎంతసేపున్నా దేవుడికి బెల్లం ఏదో పండో పెట్టడం, ఆ పండగ రోజు కొంచెం పాయసం వండి పెట్టడం అంతే. ఇంక గురువుగారన్నారు, "అమ్మా మీరేమో రోజు తింటున్నారు కడుపుకి. దేవుడికి ఇంత బెల్లం పెడితే దేవుడి ఆకలి ఎలా తీరుతుంది? మీరేది తింటారో అదే దేవుడికి పెట్టండి. పాయసం పెట్టమని చెప్పట్లేదు. మీరు అన్నం తింటే అన్నం పెట్టండి. పాలు తాగితే పాలు పెట్టండి" అని గురువుగారు చెప్పారు. గురువుగారు చెప్పింది నిజమే గదా! ఇందులో నిజం ఉంది. అసలు మనకి ఇన్ని రోజులు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? కరెక్టే గదా! మనం దేవుడు ఉన్నాడని నమ్మినప్పుడు వాళ్ళకి గూడా ఆకలైతది అనేది మనకు ఎందుకు తెలియలేదు? గురువుగారు ఫస్ట్ మనకి ఇది తెలియజేశారు. ఇది బావుంది. కరెక్టే ఇది అని అప్పుడు అనుకున్నాను. గురువుగారు మళ్ళీ అన్నారు, "అమ్మా మీ దేవుడి సెట్‌లో ఇన్ని ఫోటోస్ ఉన్నవి. ఇన్ని ఉంటే మాత్రం మీకు పోషణ అందక అనుగ్రహం ఉండదు కరెక్ట్‌గా. ఫస్ట్ మీరు అన్ని ఫోటోలు ఉంచొద్దమ్మా. మళ్ళీ యంత్రాలు అవి ఇవి ఉన్నావి. వాటికి బలం లేదు. చూసి నువ్వే చేసుకోమ్మా" అని చెప్పారు. నాకు ఏంది నేను ఇన్ని రోజుల నుంచి పూజ చేస్తున్నా. పెళ్ళై 19 సంవత్సరాల నుంచి ఇదే ఫోటోస్‌కి చేస్తున్నా. ఇలా అన్నారేందని మనసొప్పలేదు. అప్పుడు లీడర్స్‌కి నాగమనమ్మ వారున్నారు. ఫోను చేసినా. నెక్స్ట్ దీపమ్మకి ఫోను చేసినా, రమ్యమ్మకి ఫోను చేసినా. ఎందుకంటే ఇట్లా అనేసరికి కొంచెం భయమై ముగ్గురికి చేసినా. ముగ్గురు "అమ్మ గురువుగారు ఏది చెప్పినా కరెక్టేనమ్మా. ఏదైనా మీకోసమే గదా చెప్పేది. అదే ఫాలో అవ్వండి. మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. మాకు గూడా విగ్రహాలు లేవమ్మా. ఫోటోస్ కొన్నే ఉన్నాయి. అది గురువుగారు చెప్పినయి మేము పాటిస్తున్నాము. అలా చేస్తేనే మీకు తొందరగా అనుగ్రహం వస్తుంది" అని చెప్పారు. ఓకే అని డేర్ జరిపోక ఫస్ట్ కొన్ని ఫోటోస్ తీసి పక్కకు పెట్టాను. మొత్తం తీయలేదు. తర్వాత అలాగే స్టార్ట్ జేసిన. అయితే కొన్ని పెద్ద పెద్ద ఫోటోస్ తీసిన. ఒక 6 ఏమో ఉంచిన. అయితే తర్వాత కొన్ని రోజులు జపసాధన చేస్తుంటే నాకు ఫస్ట్ అనుభవం ఏందంటే శివుడు, నేను శివ భక్తురాలిని. శివుడు, అమ్మవారు గర్భగుడిలో ఉన్నట్టు కనిపిస్తుంది గానీ న్ కంప్లీట్‌గా కనిపియట్లేదు. జస్ట్ నాకు నీడలు కనిపిస్తున్నాయి. ప్రతిరోజు జపసాధనలో కూర్చున్నప్పుడు అప్‌డేట్స్ పెట్టాలి గ్రూప్‌లో. ఈరోజు జపం చేశామా లేదా? మనకేం అనుభవాలొచ్చాయని. నేను అలాగే పెట్టాను.
గురువుగారుండి "నీ సాధన కరెక్ట్‌గానే ఉందమ్మా. చేసుకోండి" అని మెసేజ్ పెట్టారు. దాని తర్వాత ఫస్ట్ అనుభవం ఏమొచ్చిందంటే జపసనకు వచ్చినప్పుడు నేనొక లోయలో పడిపోతున్నట్టు, ఎవరో వచ్చి నన్ను కాపాడుతున్నట్టు నాకనిపించిందండి. తర్వాత ఒక యెల్లో ఆరో లాగా వచ్చింది. అయితే గురువుగారు చెప్పారు, "లోయలో పడుతున్నారంటే నువ్వున్న పరిస్థితి అలా ఉందమ్మా ప్రెజెంటు. అందులో నుంచి పీఠంలోకి వచ్చారు కాబట్టి అమ్మవారు నిన్ను లోయల నుండి బయటికి తీస్తుంది" అన్నారు. తర్వాత అమ్మవారి ఆకారం, అయ్యవారి ఆకారం ఇవన్నీ కనిపించాయి. ఒకరోజు దున్నపోతులు కనిపించాయి. ఇలా చేస్తుంటే ప్రతి ఒక్కటి గ్రూప్‌లో మెసేజ్ పెట్టడం. దానికి గురువుగారు ఇలా చేసుకోవాలమ్మా, ఇలా చేయాలని చెప్తున్నారు. నాకు ఇప్పటికి అన్నీ ఆహా! నేను ఇందులోకొచ్చి నాకు కొంచెం ఫస్ట్ నాకున్న టెన్షన్స్, కష్టాలు అవన్నీ గ్రూప్‌లో ఏ రోజైతే జాయిన్ అయ్యానో, అమ్మ నేను ఇన్ని రోజుల నుంచి దేవుడికి పూజలు చేస్తున్నాను. దేవుళ్ళు ఉన్నారో లేరో అని అనుకుంటారు. నువ్వు కరెక్ట్‌గా ఉంటే నాకు కరెక్ట్ నీ అనుగ్రహం ఇవ్వు. నా కష్టాలు నీకు చెప్పుతున్నాను. నా కర్మఫలం ఎంతుందో దాని తగ్గంటే ఇవ్వు. నేను నిన్ను నమ్ముతున్నా తల్లి. గురువుగారు అంత మంచిగా చెప్తున్నారు. విధి విధానాలు చెప్పడం. అసలు నేను చిన్నప్పటి నుంచి విధి విధానాలండి. ఈ దర్భచాప ఫస్ట్ అండి అసలు పూజా విధానాలు ఇలా గణపతి ప్రార్థన చేయాలి. గ్రామ దేవత ప్రార్థన చేయాలి. కులదైవం అసలు కులదైవం అంటే చేయాలి. ఇలా అన్ని విధి విధానాలండి ఫస్ట్ చాలా బావున్నాయి. అసలు పూజ అంటే ఇన్ని రోజులు చేసిన పూజ, పూజ కాదేమో! ఇప్పుడు పీఠంలోకొచ్చిన తర్వాత చేసే ఈ పూజ కరెక్ట్ పూజేమో! దేవుడికి దగ్గర కావడానికి ఇన్ని విధి విధానాలున్నాయి. ఓంకారం నాదం చేయడము, దాని తర్వాత వాటర్ తాగడము, మధ్యలో సంకల్పం చేసుకోవడము, పూజ అయిపోయినాక మళ్ళీ వాటర్ తాగడం. అసలు ఇవన్నీ విధి విధానాలు ఎంత పర్టిక్యులర్‌గా ఉన్నాయంటే, ఏం తెలియని వాళ్ళు గూడా పీఠంలో జాయిన్ అయ్యి పూజ చేసుకొని అమ్మవారి అనుగ్రహం పొందేటట్లుగా ఉన్నాయండి. జపసాధనలో నాకు రోజు ఒక అనుభవం వస్తుంది. రోజొకటి గ్రూప్‌లో పెడుతున్నానండి. అయితే ఏ రోజు ఫస్టు మాకు రోజు పీఠ మంత్రం చదవమన్నారు. అది పీఠ మంత్రమే జపం జేసుకుంటున్నాము. మధ్యలో పూజా సామాను అవన్నీ తెచ్చుకున్నారా అని లిస్టు పెట్టమన్నారు. అది పెట్టాం సక్సెస్ అయ్యాము. వారాహి నవరాత్రులు దగ్గరకొస్తున్నాయి. 3 డేస్ బ్యాక్ మాకు మంత్రం ఇచ్చిర్రు. ఇచ్చి పలానా నవరాత్రుల రోజు మీరు అఖండ దీపం పెట్టుకోవాలమ్మా. ఆ రోజు నైట్ నుండి జపసాధన చేసుకోవాలి అని చెప్పారు. అంతవరకు ప్రాసెస్ కరెక్ట్ ఉంది. నెక్స్ట్ డే నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ డే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన. చేయగానే జపసాధన చేస్తున్నా ఒక నల్లటి ఆకారం నా పక్కన కూర్చుంది. నేను కళ్ళు మూసుకొని జపం చేస్తున్నా. ఎవరో నా పక్కనొచ్చి కూర్చున్నారు. నా పక్కన ఉన్నారు. నేను చదివేది వింటున్నారు. నా మనసులో అది అర్థమైతుంది. అని నేను ఒక్క నిమిషం అట్లనే జపంలోకి నుంచి పక్కకు జరిగి, "అమ్మా! నువ్వే వచ్చినావు. నీకు ప్లేస్ కావాలి. కూర్చో నా పక్కన. నా పక్కన కూర్చో తల్లి. నేను జపం చేస్తా. నువ్వు ఇట్లనే ఉండు" అని నేను అనుకుంటున్నా మైండ్‌లో. అమ్మ నా పక్కనొచ్చి కూర్చుంది. వింటుంది. ఇక చాలు నా జన్మ ధన్యం అయిపోయిందని నేను అనుకున్నా. తర్వాత జపసాధన అట్లే చేస్తుంటే ఒకరోజు అసలు ప్రాబ్లమ్ ఎక్కువైపోయింది. న్యూరో ప్రాబ్లమ్. నెక్స్ట్ శివలింగం వన్ సైడ్ వంగి గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. గురువుగారికి మెసేజ్ పెట్టిన. గురువుగారు ఇట్లా శివలింగం తిరిగినట్టు అనిపిస్తుంది. అంటే శివలింగం కాదమ్మా! మీ దేవుడి సెల్ఫ్‌లో ఏదో విగ్రహం ఫోటో వంకర ఉంది. నేను ముందే మీకు చెప్పాను విగ్రహాలు ఉండకూడదని. నువ్వు ఉంచావు గదా! అన్నారు. అవునండి. ఆ రోజు మీరు చెప్పారు. అది నా మిస్టేక్. ఇప్పటికి గూడా అదే అనుకుంటా. గురువుగారు చెప్పిన ప్రతి ఒక్కటి ఫాలో అవుతే మాకు ఫలితం ప్రతి ఒక్కటి కరెక్ట్‌గా వస్తది. వెండి విగ్రహాలు గదా! తీయగూడదు గదా! ఇన్ని రోజులు పూజ చేసినా గదా! ఇన్ని పటాలు తీసేసినా ఈ 2 విగ్రహాలుంటే ఏమైద్ది అన్నట్లు నేను ఉంచుకున్నా. కానీ గురువుగారు చెప్పిన విధి విధానం కరెక్ట్ చేసుంటే నా ప్రతిఫలం ఇంకా బావుండేదేమో! అప్పుడు అనిపించింది. గురువుగారు నన్ను క్షమించండి అనుకున్నా. జపంలో కూర్చొని నన్ను క్షమించండి. మీరు చెప్పింది కరెక్ట్ చేస్తే నా ఫలితం బావుండేది. తెలుసుకున్నానండి. తర్వాత ఇప్పుడు నవరాత్రులు కాబట్టి ఏ విగ్రహం తీయకూడదు గదా! తర్వాత ఏదైనా చేస్తాను అని అనుకున్నాను. తర్వాత జపసాధన చేస్తుంటే అసలు నా వెనక నుండి నా భర్త వచ్చి నా భుజాలు ఇట్లా పెయిన్స్ బావుంటాయి కాబట్టి ఇట్లా ఒత్తుతున్నట్టు రిలీఫ్ అనిపించింది. తర్వాత ఒక నల్లటి రూపం. జపసాధనలో అసలు నాకు నెగెటివ్ ఎనర్జీ ఎక్కువుందండి. జ అసలు అమ్మవారి ఫోటో నుండి ఒక నల్లటి ఆకారం పొగ రూపంలో పాముల్లాగా ఇలా పాకుకుంటూ ఇంటి మొత్తం నుండి బయటికి మెయిన్ డోర్‌కి వెళ్ళిపోయింది. ఇగ అప్పుడు నా ఆనందం చెప్పలేను. అలాగే జపం చేస్తుంటే సీరియల్స్‌లో చూయిస్తారు గదా! అమ్మవారిని ఒకేసారి ఇట్లా కళ్ళు తెరవడం. సేమ్ అది ఒక్క నిమిషం ఇట్లా అమ్మవారు కళ్ళు తెరిచి చూసింది. తల్లి జన్మ ధన్యం అయిపోయింది నాదని 2 కళ్ళలో నుండి అలాగే వాటర్ వచ్చేసింది.
ఇంత మంచి దర్శనం ఇచ్చినావమ్మా నాకు. చాలు తల్లి, నీ అనుగ్రహం నా పైన ఉంది అని నేను అనుకున్నాను. తర్వాత రెండో రోజు అనుకుంటా. ఒక నల్లటి వ్యక్తి రూపంలో వచ్చి నేను జపం చేస్తుంటే నా పక్కన నించున్నట్టు అనిపించింది. ఒళ్ళంతా చెమటలు. అఖండ దీపం కొండెక్కినట్టు అనిపిస్తుంది. కళ్ళు తెరిచి చూశాను. అసలు దీపం బానే ఉంది. కానీ ఆ చెమటలకి ఆ వ్యక్తి మళ్ళీ అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. నాకు ఏం చేయాలో అర్థం కావట్లే. కళ్ళ నుంచి నీళ్లు గారుకుంటూ అసలు ఎట్లా ఏడ్చానంటే, ఒక చిన్న పిల్లలు బాగా ఏదో జరిగితే ఏడుస్తారు గదా! అలా గట్టిగా ఏడుపొచ్చింది. 10 నిమిషాలు గట్టిగా ఏడ్చిన. అసలు అమ్మవారిని ఇంట్లో పెట్టుకొని నేను ఏడవడం ఇది కరెక్ట్ పద్ధతేనా? అసలు నాకు ఏడుపు ఎందుకొస్తుంది? అని వెంటనే గురుగారికి ఫోను చేసిన. వారు వెంటనే ఫోన్ లిఫ్ట్ జేసి, ఏందమ్మా అంటే, నా గురువుగారు ఎవరో వచ్చి నా పక్కన నించున్నట్టు భయమైతుందండి. నాకైతే అసలు ఏడుపు కంటిన్యూస్‌గా ఆగట్లేదు. అఖండ దీపం కొండెక్కినట్టు అనిపిస్తుంది. ఇంత భక్తి ప్రేమతో నేను పెట్టుకున్నా గదా! రెండో రోజే నాకిలా జరిగిందేంటి అంటే, అమ్మా అది ఒక పరీక్ష మాత్రమే. నువ్వు చేస్తావా? చెయ్యవా? అని నీకు అమ్మవారు పెట్టిన పరీక్ష. నీ చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీలు నిన్ను అలా భయపెడుతూ ఉంటాయి. ఇలాంటి భయాలన్నీ మీరు దగ్గరికి రానివ్వకండి. ఏది ఉన్నా అమ్మ ఉన్నారు అని అమ్మ పైన భారం వేసుకోండి. అన్నీ సక్సెస్ అవుతాయి అని చెప్పారు. అప్పుడు అమ్మ నువ్వున్నావు. నా వెనక గురువులున్నారు. గురు పరంపరలున్నారు. వీళ్ళందరూ ఉన్నాక నాకేం భయమమ్మా! నువ్వే ఉన్నావు. నువ్వే అన్నీ చెయ్యి అని అమ్మవారిని గట్టిగా తలుచుకొని జపసాధన చేసిన. కానీ ఆ రోజు నా భయము అసలు ఎంతంటే చెమటలు పట్టి అసలు వణకడం, అసలు ఏడ్చడం. అసలు ఎందుకు ఏడుపొచ్చింది అంటే అమ్మవారి పైన నాకు పీఠం తరపున అమ్మవారి పైన అంత ప్రేమ వచ్చేసిందిగ. అమ్మ మా ఇంట్లో ఉంది. నా కన్న తల్లిలాగా ఆడ ఉంది. తనకేదో అయితున్నంత బాధ వచ్చి ఏడుపొచ్చిందనేది తర్వాత గురువుగారు చెప్పాక అర్థమైంది. అసలు గురువుగారి వల్ల అమ్మ మా ఇంటికి రావడం, మేమింత ప్రేమ పెంచుకోవడం, అసలు ఇది నా లైఫ్‌లో ఒక మిరాకిల్ చెప్పాలంటే. తర్వాత జపసాధన చేస్తూ ఉంటే, ఒకరోజు గురువుగారే జపసాధనలోకొచ్చి, "అమ్మా నువ్వు పక్షులకి నల్ల నువ్వులు, బియ్యం, నూకలు ఏదైనా రోజు పెట్టాలమ్మా" అన్నారు. వెంటనే గ్రూప్‌లో మెసేజ్ పెట్టాను. గురువుగారు, "అమ్మ నీకు నవగ్రహాల దోషం ఉందమ్మా. అలా చెయ్యి" అని చెప్పారు. నెక్స్ట్ ఒకరోజు కళ్ళు తిరుగుతున్నాయి. గురువుగారు అసలు నాకిలా కళ్ళు తిరుగుతున్నాయి. బండి డ్రైవింగ్ పర్ఫెక్ట్‌గా చేస్తున్నా, ధ్యానంలో, జపంలో కూర్చోగానే కళ్ళు తిరుగుతున్నాయండి. అసలు అసలేంటో అర్థం కావట్లేదని మళ్ళీ మెసేజ్ పెట్టాను పర్సనల్‌గా. పెడితే "ఏం లేదమ్మా జపం వల్ల ఈ జపశక్తి నువ్వు 3 గంటలు చేస్తున్నావు. నిన్ను ఎలా ఆపాలనో అలా చేస్తారు. అంతే. నువ్వు కొద్దిసేపు లేచి వాటర్ తాగి అటు ఇటు ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయి" అని చెప్పారు. అలాగే చేశాను. తర్వాత నేను ప్రతిదానికి అండి గురువుగారికి అయినా లీడర్సు మాకు వారని అమ్మగారున్నారు. ప్రతి దానికి చిన్న చిన్న దానికి అమ్మ నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది. అమ్మ నేను ఇట్లా చేస్తుంటే ఇట్లా వచ్చింది. అమ్మ నేను ఇట్లా చేస్తుంటే ఇట్లా నేను ఎన్ని సార్లు వాళ్ళకి వాళ్ళు ఏ బిజీలో ఉన్నా నాకు వెంటనే రెస్పాండ్ అయ్యి "ఏం కాదమ్మా అలాగే ఉంటది. పరీక్షలంటే అలాగే ఉంటాయి. అమ్మవారు నీకు దగ్గరగా అవుతున్న కొద్దీ నీకు ఇలాంటి అనుభవాలొస్తాయి. నువ్వు మంచిగా చేసుకో. మేమున్నాము. గురువున్నారు. అమ్మవారున్నారు. ఏదైనా అమ్మవారి పైన భారం వేసుకో అన్నీ సక్సెసే." ప్రతిసారి అసలు వాళ్ళు చెప్పే విధానం అండి అసలు ఎక్కడ కోపం అనేది రాదు. అది దేవుడు వీళ్ళందరికి ఇచ్చిన గిఫ్ట్. పీఠం ఇచ్చిన వరం వాళ్ళకి. పీఠంలో రాగానే అలాగే అవుతారేమో అనిపించింది. నెక్స్ట్ అమ్మవారి నుండి నాకు ఇట్లా జపశాలలో కూర్చున్న రోజు ఒకరోజు అమ్మవారి కంట్లో నుండి నా నుదిటి పైకి ఇట్లా బాణాల్లాగా వెలుతులొచ్చింది. 4 సార్లొచ్చింది. దానికి గురువుగారన్నారు, "నీ పైన నరదిష్టి ఉందమ్మా. అది తొలగిపోయింది ఈ రోజు నుండి" అన్నారు. నెక్స్ట్ ఒకరోజు 5 తలల పాము వచ్చి నా నుదిటి పైన బొట్టు పెట్టినట్టు అనుభవం వచ్చిందండి. అసలు 5 తలల పామంటే ఎంత పెద్దగుంటది? ఆ పావు రావడం ఏంది? నా నుదిటి పైన బొట్టు పెట్టడం ఏంది అనిపించింది. ఇయన్నీ అసలు చెప్తే నమ్మరండి. కానీ నాకు అనుభవం ఇవన్నీ వచ్చినాయి. నెక్స్టు మా నాన్నగారు కాలం చేసి 3 సంవత్సరాలయిందండి. మా నాన్నగారు కొంచెం హెల్త్ వైస్‌గా చాలా అసలు కేర్‌లెస్‌గా ఉండేది. నేనంటే తమ్ముళ్ళు చిన్నవాళ్ళు. వీళ్ళకు ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి అమ్మ ముత్తైదుగా ఉండాలి. మా అందరి కార్యాలు ఎల్లదీయాలి అన్నట్టు మా నాన్నగారి విషయంలో నేను చాలా స్ట్రిక్ట్ ఉండేది హెల్త్ విషయంలో. ఇది తినొద్దు. ఈ టాబ్లెట్ వేసుకోవాలి. ఈరోజు నువ్వు హాస్పిటల్‌కి రావాల్సిందే. అసలు ఎందుకు చెప్తే ఇనవని నేను ఆయన విషయంలో సీరియస్‌గా ఉండేది. అలా ఉండబట్టి
మా నాన్నగారు చాలా సిక్ అయినా గాని, నా బలవంతా నేను చేసిన కేర్ వల్ల 5 ఇయర్స్ బతికాడు. కానీ నాకనిపిచ్చేది ఎప్పుడు మైండ్‌లో నేను ఈ విషయంలో ఇంత స్ట్రిక్ట్ ఉండకూడదేమో అనిపిచ్చేది. నేను ఎప్పుడైతే జపంలో కూర్చున్నానో, ఆ రోజు మా నాన్న నా కళ్ళకి ఎదురుగా వచ్చారు. వచ్చి నన్ను దీవించినట్టు, నాతో మంచిగా చూషినట్టు, నేను వెంటనే క్షమాపణ జెప్పిన. నాన్న, నేను ఇన్ని సంవత్సరాలు నీతో ఇంత కోపంగా ఉండడానికి కారణం, నువ్వు మా కళ్ళ ముందల బతికి ఉండడానికి. తప్ప నీ పైన నాకు వేరే ఏం లేదు నాన్న. అది నా ప్రేమే. నువ్వు దాన్ని తప్పుగా అనుకోకంటే, నా బిడ్డలు గాకుంటే నన్నెవరు కోపడతారమ్మా? అని నా కళ్ళ ముందల ఇలా అంటే అసలు నేనైతే ఆ బాధని తట్టుకోలేక, ఆనందాన్ని తట్టుకోలేక ఏడ్చాను. కళ్ళ నుండి నీళ్ళొచ్చాయి. ఈ అమ్మవారి దయ వల్ల, గురువు దయ వల్ల మా నాన్నని గూడా నేను పొందాను. నా మనసులో బాధని ఆయనకు చెప్పుకోవాలని ఇన్ని రోజులు తాపత్రయపడ్డాను. ఆ కల ఈ రోజుకి నాకు నెరవేరింది. నాకు పీఠం ఎంత మంచి అవకాశం ఇచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి అనుకున్నాను. తర్వాత అసలు నేను శివభక్తురాలిని. శివయ్య ఉంటాడు గదా! అందరూ శివయ్య, శివయ్య అంటారు. లేడు అంటారు. నేనైతే చిన్నప్పటి నుండి గూడా నాకు శివయ్య అండగా ఉన్నాడు. ప్రతిదానికి శివయ్య. మాట తెరిస్తే నేను ప్రతిదానికి శివయ్య, శివయ్య అనేది. మా వారనేది "నువ్వే పూజ చేస్తున్నావా? ఎవరు పూజ చేయట్లేదా? అలా నామస్మరణ బయటికి జేయొద్దు" అనేది. అలవాటులాగా మారింది. ఇగ అప్పుడు శివయ్య, శివయ్య అంటుంటే ఎందుకంటే నేనంటే నా పిల్లలు చూసి గూడా మారుతారు. ఆహ్, దైవభక్తి పెరుగుతది. నేను జేసే పనులే గదా! మా పిల్లలకు గూడా అయ్యేది అని అలా అనిపించేది. అసలు శివయ్య ఉన్నాడా? ఉంటే ఇట్లా పాము పెట్టుకొని, ఇలా జడలు కట్టుకొని ఉంటాడు కదా! అనుకున్నా. కానీ నాకు ఎలా వచ్చిందంటే ఉదయాన్నే జపసాధన చేస్తుంటే ఒక గోధుమ కలరు పంచ, నామాలు ఇట్లా తెల్ల గడ్డం, తెల్ల జుట్టి ఉండి ఒక వచ్చారు. వెంటనే ఆహా! నా అయ్యో వచ్చాడు నన్ను చూడ్డానికి అని అనిపించింది. వెంటనే జపంలోనే అట్లనే కూర్చొనుండారు. చిన్న అమ్మాయి వచ్చి నా భుజం పైన చెయ్యేసి నవ్వుతుంది. ఓహో! అమ్మ అయ్యని తీసుకొచ్చింది. నాకు దర్శనం ఇచ్చింది. నాకు దర్శన భాగ్యం కలిగింది. పీఠం ద్వారా నాకింత మంచి అవకాశం కదిలింది. అసలు దేవుడు ఉన్నాడా? లేడా? అని అందరూ అంటారు గదా! నాకిప్పుడు సాక్షాత్తు అయ్యవారు దర్శనమిచ్చారు. అమ్మవారు దర్శనమిచ్చారు. ఇంకేం కావాలి జీవితానికి అని అనిపించింది. ఇది నెక్స్టు అన్నీ ప్రతిరోజు గురువుగారు చెప్పే విధి విధానాలు, ఏదైనా మార్పులు, చేర్పులుంటే వాళ్ళు చెప్పడము, సాధకులు చెప్పడము. నేను ప్రతిసారి దీపమ్మకి ఫోను చేసేదాన్ని. అమ్మ ఈరోజు ఇట్లా ఉంది, ఇట్లా ఉందని. నెక్స్టు వారాహి నవరాత్రులు ఎండింగ్‌కొచ్చేసరికి గురుగారు మీరు అమ్మవారికి సారె పెట్టాలి, గుమ్మడికాయ ఇవన్నీ మాకు మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. అన్నీ తెచ్చుకుంటున్నాము. తెచ్చుకుంటుంటే లాస్ట్‌కన్నారు వాయనాలు ఇవ్వాలి. ఇది ఏదైనా మీ శక్తి సారము. మేము ఇది తేవాలి అని మీకు ఉంటేనే అది తేవండి. చీర తెచ్చుకునే స్తోమత ఉంటే చీర తెచ్చుకోండి. లేకపోతే అమ్మ నా స్తోమత ఇంతే ఉంది జాకెట్ పెట్టుకోండి. అసలు పూజ విధి విధానం అండి. బయట ఒక పూజ చేస్తే అయ్యగార్లు ఎంత సమానం చెప్తారంటే, ఇందులో అలాంటిది లేదండి. ఏదున్నా మద్ ఎంత పేదవాళ్ళై నుంచి ఉన్నవాళ్ళైనా అందరికి అనుకూలంగా చేసుకునేటట్టు మరీ ఎక్కువ ఆర్భాటాలకు పోయి పెద్దగా చెప్పుకోవడం గాకుండా అమ్మవారి పూజకి అసలు ఏం సామాన్లు కావాలి? ఏ వస్తువులు పడతాయి? ఏవి అనవసరం. అవసరం ఉన్నంత వరకండి. ఎంత సింపుల్‌గా అంటే అందరూ చేసుకోవడానికి అనుకూలంగా గురువుగారు మాకు ఇ ఇవన్నీ చెప్పారండి. అసలు అది హైలైట్ ఏంటంటే అందరూ సమానమే. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. అందరికీ అందుబాటులో పీఠం ఉంటుంది అని తెలియజేయడానికే ఇలా. కానీ ఇది బావుందండి. అందరం ఒకే విధంగా జేసుకోవడం. బయట అట్లా గాదు గదండీ. ఉన్నవాళ్ళు ఉన్న తీరుగా జేసుకుంటారు. లేని వాళ్ళు ఇట్లాగా. ఇక్కడనైతే లేదు. గురువుగారు ఏ మెథడ్ చెప్పారో ఆ విధానం అదే ఫాలో అయ్యి అదే విధంగా నేను పూజలు చేస్తున్నానండి. అయితే ఒకరోజు నేను రోజు అమ్మ నవరాత్రులలో మాత్రమే రోజు ప్రసాదాలు. పరమాన్నం, ఏదైనా వెరైటీలు, ప్రసాదం. ప్రసాదాలు చేసి పెట్టాను. అంతకుముందుకు నేను రోజు ఉదయం దోస చేస్తే దోసనే పెట్టేదాన్ని, ఇడ్లీ చేస్తే ఇడ్లీని పెట్టేదాన్ని, అన్నం వండితే అన్నమే పెట్టేదాన్ని. అయితే ఒకరోజు నవరాత్రుల రోజే ఆకుకూర వండిన. అమ్మవారికి అన్నం, ఆకుకూర పెట్టిన. మా ఆయన మధ్యాహ్నం అన్నం తినుకుంటూ కూర ఏముంది అసలు ఏం టేస్ట్ అన్నారు. సరేలే గమ్మునుండాలి. ఎవ్వరేమన్నా వాళ్ళేదో ఆవేశంలో ఏదో అనుకోని, నేను తర్వాత
జపం అయిపోగానే అమ్మవారి దగ్గర నుంచి అన్నం తీసుకొని తిన్నా. అసలు కూర సూపర్ టేస్ట్. ఏందండి మీరు కూర టేస్ట్ లేదంటారు. చూడండి ఒక ముద్ద తిని చూడండి ఎంత బావుందని నేను తీసి ఆయనకి పెట్టినా. ఆహా! నాకిది పెట్టలే నువ్వు వేరేది పెట్టినావు అన్నాడు. లేదండి ఇది అమ్మవారికి పెట్టినా. అందుకే ఇంత టేస్ట్ ఉంది. అది అమ్మ అది అమ్మ ప్రేమ. అందుకే అది టేస్ట్ మారింది. అందుకే దేవుడుండని నమ్మండి. ఉన్నాడు దేవుడు. ఈ కూరలోనే తెలిసింది గదా! అమ్మకు పెట్టిన ప్రసాదం ఎంత అద్భుతంగా, రుచిగా ఉందో. మీరు తిన్న కూర ఎలా ఉంది? ఇది తిన్న కూర ఎలా ఉందని నేను అక్కడే చెప్పా మా వారికి. ఆ కూరలోనే సగం తెలిసిపోయేది గదండీ. తర్వాత నాకు ఈ పీఠంలోకి ఎప్పుడు ఎంటర్ అయినో గురువుగారు ముందే చెప్పారు. "అమ్మ పీఠంలోకొస్తే మీకు పరీక్షలు వస్తాయి. అన్నీ ఎదుర్కోవాలి. ఏదో ఒకటి చూసి భయపడి నాకిట్లయింది, అట్లయిందని వెనకంజ చేయొద్దు. మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా ఉండి విజయం సాధించి అమ్మ ప్రేమ తీసుకొని పీఠం నుండి వెళ్ళండి." అని పీఠంలోకొచ్చాక చెప్పారు. ప్రతిసారి గురువుగారు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేదంటే, అమ్మ ఇది చెయ్యాలి అంటే అనిపిచ్చేది కొత్తలో. ఇంత స్ట్రిక్ట్‌గా ఉన్నారేంటి స్కూల్‌లో మా టీచర్లు ఎట్లుండేదో సేమ్ గురువుగారు అలాగే ఉన్నారు అని అనిపిచ్చేది. కానీ అలా ఉండబట్టే మాకీరోజు ఇలా అమ్మ అనుగ్రహం దక్కింది. గురువుగారు మామూలుగా ఉంటే, ఏంలే చేద్దాంలే చెప్పగానే చేయాలనేది మనకొక లేజినెస్ ఒస్తది. కానీ అలా లేకుండా గురువుగారు పర్ఫెక్ట్‌గా ఈ టైంకి ఇది చెయ్యాల్సిందే అంటే ఆ టైంకి అది జేసినాం. మమ్మల్నట్లా మలిచిర్రు. క్రమశిక్షణతోని అలా మలిచిర్రు. నెక్స్ట్ వారాహి ఇది ఆ రోజు పూజ అయిపోయింది. మా వారికి గురుగారు ఇంట్లో మగవాళ్ళుంటే వాళ్ళతోని గుమ్మడికాయ కొట్టించుకోండి. పెద్దలెవరుంటే వాళ్ళతోని చేయించి అన్నారు. నేను మా బాబాయ్ ఉన్నాం. బాబు చిన్నవాడు కాబట్టి గుమ్మడికాయ కొట్టకూడదు. అప్పుడు దీపమ్మకి ఫోను చేసిన, "అమ్మ మా సారయితే లేరు డ్యూటీలో ఉన్నారు. నేనొక్కదాన్నే." ఎలా అంటే, "పర్లేదమ్మా అస్సలనుకోకు. అలా ఏముండదు. మీరే గదా! కొట్టండి" అన్నారు. నేను మనసు ఒప్పట్లేదు. మా ఆయనొస్తే బావుండేది. వాయనాలిస్తున్నా గదా! ఇన్ని జేస్తున్నా నేను ప్రసాదం వండి పెడుతున్నా. మా ఆయనొస్తే అది కూడా టేస్ట్ చూస్తాడు గదా! కానీ వచ్చే పొజిషన్ లేదు. ఎలా? "అమ్మా నువ్వే మా ఆయనని కొంచెం రప్పియవా? నాకు తృప్తిగా చేసుకోవాలనుంది పూజ." మా ఆయన వచ్చి ఆయన దీవెనలు తీసుకోవాలి. నీకు గుమ్మడికాయ ఆయనతోనే కొట్టియాలనుంది అమ్మా అని అనుకున్నా. ఫోను జేసి నాకిట్లా పూజ అయితుంది గదా! ఇన్ని రోజులు జేసినా. ప్లీజ్ ఎలాగైనా ఒక్క హాఫ్ అన్ అవర్ వచ్చెళ్ళండి నా కోసం అన్నా. నువ్వు నాకేం చెప్పకు. నా పనులు నాకు మస్తున్నాయి. నేను రాను. నాకు రిలీవర్ రారు. నేనొచ్చి నీకేది చేయలేను. నీ పని నువ్వు జూసుకో నన్ను డిస్టర్బ్ జేయకన్నారు. ఇక కొద్దిసేపు బాధైంది. తర్వాత మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇచ్చేద్దామని ప్లీజ్ ఇన్ని రోజులు చేసినా గదండీ! ఒక్కసారి రారా? నాకు 8కి రండి. మీరు ముందేం రాకండి అని జెప్పా. కరెక్ట్ ఎవరో పిలిచినట్టు. మంచిగా అందరి వాయనాలకి నేను పిలిచినండి ఒక 15 మందిని. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్. రాము, రాము అన్నారు. తర్వాత తీరా టైంకి జూస్తే 21 మంది వాయనానికొచ్చిర్రు. నేను వంట చేషినా. ఎందుకంటే నా చుట్టుపక్కల చాలా మందుంటారు. వీళ్ళందరికి పెట్టాలి గదా! మళ్ళీ మళ్ళీ ఎందుకు అందరొస్తారు పెట్టాలి. పిల్లలందరుంటారు. ప్రసాదం అందరికి పంచాలన్నట్టు నేను మంచినే వండినా అన్ని. అందరొచ్చిర్రు. మంచిగా పసుపు, కుంకుమ అన్నీ వాయనాలివ్వడము, భోజనం మంచిగా చేయడము. అసలు కిల్లి సాంప్రదాయం నాకు తెలియదండి తెలంగాణలో. గురువుగారుండి మీరెంత ఏది చేషినా లాస్ట్‌కు కిల్లి కూడా ఇవ్వాలమ్మా అన్నారు. అసలు కిల్లి ఎలా ఉంటదో నాకు తెలియదు. యూట్యూబ్ ఓపెన్ జేసి అసలు కిల్లి అంటే ఏంటిదని షాప్స్‌కెళ్ళి దాన్ని తెచ్చి ముందు ప్రిపేర్ జేసి పెట్టి అందరికి కిల్లిచ్చిన. ఇదెక్కడ సాంప్రదాయం అన్నారు. అంటే మీరెంత తిన్నా లాస్ట్‌కు కిల్లి అనేది మన ఆచారం అంట. మనకు తెలియని ఆచారాలు పీఠంలో చాలా చెప్పారు. అసలు మీరందరూ ఇన్ని రోజులు చేసినవి పూజలు కావు. మీరెవ్వరు అమ్మవారికి భోజనం పెట్టట్లేదు. కానీ విధి విధానాలు మనం ఏం తింటామో అమ్మవారికి అది పెట్టాలి అని కొంచెం ఫస్ట్ వారాహి అమ్మవారంటే ఎవరో అనుకోకండి. మన పార్వతీ మాతనే. అమ్మని, అయ్యని మనం పూజిస్తాము. అందులో ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క అవతారాలుంటాయి గదా! ఈ అమ్మవారికి వారాహి అవతారం. అందరూ చేసుకోవాలి. అమ్మ నాకిలా ప్రసన్నమవుతుంది. అన్ని నేను ఈ పీఠం ద్వారా పలానా పీఠం ద్వారానే నేను ఇందులోకి వచ్చాను. ఈ కాళీవారాహి త్రిశక్తి పీఠం ద్వారానే నేను ఈ పూజ చేశాను. కాబట్టి ఈ పీఠంలోకి ఎవరైనా రావచ్చు. మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే అడగండి. నేను సాధకుల నంబర్‌లిస్తాను అని అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేసిన. నీ పూజ బావుంది. అన్నీ బావున్నాయి. రూల్స్ బావున్నాయని అందరన్నారు. అన్న తర్వాత మా పెళ్లి రోజు అందరూ వచ్చి నన్ను ఎట్లా అక్షంతలేసి ఆశీర్వదించారో.
నేను చాలా పూజలు చేశానండి. వరలక్ష్మి వ్రతం చేసుకుంటా ప్రతి సంవత్సరం. మళ్ళీ ప్రతి కార్తీక పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటా. అందరూ వస్తారు. ఈరోజు కూడా వాళ్ళే కొత్త వాళ్ళెవ్వరు రాలేదు. కానీ ఆ రోజు కంటే ఈ రోజు నాకేదో స్పెషల్ అనిపించింది. మా ఇంట్లో ఏదో స్పెషల్ ఫంక్షన్ జరిగినట్టుగా అనిపించింది. మళ్ళీ ఎలా అంటే వాయనాలు ఇవ్వగానే అందరూ మా ఆయన డ్యూటీ నుంచి కరెక్ట్ టైంకి రావడం. దబదబా స్నానం చేసి వచ్చి ఏవండి వచ్చి వీళ్ళందరూ ఫస్ట్ మా ఆయన కాళ్ళు అమ్మవారికి దగ్గర పోయి ఇద్దరం మొక్కుకొని మా ఆయన కాళ్ళు మొక్కి అందరి మధ్యలో చేతులు జోడించి కూర్చున్నామండి. అందరు రౌండ్‌గా నించొని మమ్మల్ని ఆశీర్వదించారు. నాకైతే అసలు ఎంతంటే అమ్మ వల్ల ఇన్ని జరుగుతాయా? నాకు మా పెళ్లి రోజు గుర్తొచ్చింది. అదొక స్వీట్ మెమరీ లాగా గుర్తుంటది లైఫ్‌లో. ఆ రోజు పెళ్లి గుర్తుందో లేదో కానీ ఈ రోజు ఇది గుర్తుంటది. అమ్మ మనకు తోడుంటే ఇన్ని జరుగుతాయా మన లైఫ్‌లో అని అనిపించింది. తర్వాత మా ఆయన గుమ్మడికాయ కొట్టేసిండు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే తర్వాత ఇగ అనిపించింది. గురువుగారు మీరుండబట్టి మాకిన్ని జరిగాయి. మీ వల్ల మాకు అమ్మని దర్శనమయిండు, అయ్య దర్శనమయిండు. ఆహా! మన సనాతన ధర్మం అంటే ఇంత బావుంటుందా అనిపించింది. అయితే పీఠంలో రాకపోతే నాకివన్నీ తెలియకపోయేది. పీఠంలోకి వచ్చినాను కాబట్టే ఇవి తెలిసినాయి. అంటే ఒక్క ఉదాహరణనండి. మామిడి పండు చూస్తే తియ్యగా ఉంటది అని అందరూ అనుకుంటాం. కానీ అది తెచ్చుకొని తింటేనే గదా! దానిలో అనుభూతి మనం పొందేది. ఇప్పుడు గురువు ద్వారా ఆ మామిడి పండు నాకు తినే భాగ్యం కలిగింది. నేను తిన్నాను. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ దయేందో నాకు చూయించిర్రు. అందుకే మళ్ళీ మళ్ళీ నేను పీఠంలో ఉంటాను. ఆ గురువుగారి ఆశీస్సులతోని ఈ పూజలు చేసుకుంటాను. నాకు ఈ భాగ్యం కల్పించినందుకు, అమ్మ, అయ్య దర్శనాలు కల్పించినందుకు గురువుగారు మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. జన్మ జన్మలా మీకు కృతజ్ఞతగా ఉంటాను. నాకు ఇంక నేను మాటలలో చెప్పలేనండి. మీరు నాలాగా ఎంతమందికో ఇలాగ సహాయం చేస్తున్నారు. సహాయం అంటే అమ్మ మా అందరికీ ఇంత తొందరగా మా అందరికి దర్శనం ఇయ్యడం అంటే అది మీ దయ వల్లనే కదండీ. మీరంటూ మాకు మధ్యలో వారధిగా లేకుంటే ఇది మాకు తెలిసేది కాదండి. అమ్మ. ఆ! చాలా చక్కగా చెప్పారమ్మా. మంచిది. కొన్ని క్వెషన్స్ అడుగుతానమ్మా. సమాధానం చెప్పండి. సరే. వారాహి నవరాత్రులకి మీ వ్యాపారం వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగాయా? దాన్ని మీరు ఎలా అధిగమిం అధిగమించారు? నాకు ఎక్కడ ఇబ్బంది కలగలేదమ్మా. రోజు కంటే ఒక 2 గంటల ముందు లేచేదాన్ని. పూజ చేసుకునేదాన్ని. రోజు 6 గంటలకు వంట స్టార్ట్ చేసేదాన్ని. ఈ నవరాత్రులలో ఏందంటే 2 గంటల ముందు లేవబట్టి, ఇంట్లో పనైపోయి 6 గంటల వరకల్లా కరెక్ట్ 3 గంటలకు లేసేదాన్ని. 6 గంటల వరకి జపం అయన్నీ అయిపోయేది. మళ్ళీ రొటీన్ లైఫ్‌లోకొచ్చేసిన. మధ్యలో బయట పనులన్నీ చూసుకునేది. కరెక్ట్ 12కి ఇంటికొచ్చేది. స్నానం చేసేది. మళ్ళీ జపం చేసుకునేది. 1:30కి జపం కంప్లీట్ చేసుకునేదాన్ని. నాకసలు ఎక్కడ డిస్టర్బెన్స్ కాలేదండి. ఓకే. ఓకే అమ్మా. మంచిది. మళ్ళీ వ్యాపార దాదాపు పరంగా అంటే నేను గత 4 సంవత్సరాల నుండి ఒక విషయంలో చాలా బాధపడుతున్నా. కానీ ఒక 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 విషయం చెప్పాలంటే ఒకతను ఫోను చేస్తే, "అండి నేను మీ వల్ల బిజినెస్‌లో ఇలా ఇబ్బంది పడ్డాను. నేను న్యాయంగానే మిమ్మల్ని అడుగుతున్నాను" అని నవరాత్రుల్లో గూడా అతనికి ఫోను చేశా. ఫోను చేసి "నాకిట్లా ఇబ్బందవుతుంది. మీ దగ్గర నుంచి నాకిట్లా అమౌంట్ ఒస్తది గదా! సమ్" అని చెప్తే, "ఇంకోసారి నువ్వు నాకు ఫోను చేస్తే 10 మందిని తీసుకొని ఇంటికొస్తా" అన్నాడు. అదేంది నేనేం దొంగతనం జేయలేదు గదండీ! న్యాయంగా నాకు రావాల్సినయి న్యాయంగా అడుగుతున్నా గదా! అని అడిగినా. మిరాకిల్ ఏందంటే ఈరోజు ఉదయం అదే వ్యక్తి మా ఇంటికొచ్చి, "అమ్మా! నీకు ఇవ్వాలి నేనింత. కానీ నాకంత లేదు. నువ్వు ఎక్కడ గొడవ పెట్టుకుంటావో, నేనిలా నిన్ను దూషిస్తే నా మీద రివెంజ్ ఎక్కడ తీసుకొని ఏం జేస్తావో అని నీతో నేను ర్యాష్‌గా మాట్లాడినా. కానీ నీ మంచితనం వల్ల నీకింత ఇస్తున్నా. నాకింతే చేతనయిద్దమ్మా" అని జెప్పిండు. అయితే నేను ఏమనలే తీసుకున్నా. ఇంత ఇచ్చినావు గదా! నా బాధేందో నీకు అర్థమైంది గదా! నేను దేవుడిని నమ్ముతా. చూసి నువ్వే అదేదో ఇంకొంచెం అడ్జస్ట్ చేయన్నా. అసలు నన్ను తిట్టిన ఆయన నా ఇంటికి తెచ్చి డబ్బియ్యడం అంటే ఏందమ్మా? అమ్మవారు ఉండబట్టేగా ఈరోజు నాకిదొచ్చింది. నాకు అమ్మ అవునవును. ఇది జస్ట్ ఒక 1 అవర్ ముందే అయింది. ఇంటికొచ్చి డబ్బులిచ్చి ఎళ్ళిండు. నాకు రావాల్సినయి. అప్పుడు అమ్మకి దండం పెట్టుకున్నా. అమ్మ నీ దయ వల్ల ఇంతొచ్చినాయి. నీ దయ ఉంటే ఇంకా అవి గూడా ఒస్తాయి. నేను దూషించను. ఇది నీ నీ వల్లనే నాకొచ్చిందమ్మా అని నేను దండం ఇంకా నాకు నష్టం అంటూ ఎక్కడ జరగలేదు. లాభమే గదమ్మా ఇది. మంచిదమ్మా. అలాగే నవరాత్రులు ఫస్ట్ టైమ్ చేస్తున్నారన్నారు కదా! వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు?
ఎందుకంటే నేను యూట్యూబ్‌లో జూస్తున్నా అమ్మవారు చాలా పవర్‌ఫుల్ అంటుర్రు. మళ్ళీ వెంటనే ఏమంటారంటే, ఎవరు పడితే వాళ్ళు చెయ్యకూడదు. అంటే చెయ్యాలని ఉంది గానీ, ఎవరు పడితే వాళ్ళు చెయ్యొద్దు అంటే ఇందులో మైనస్ కూడా ఉంటుంది. అంటే యూట్యూబ్ అలా ప్రచారం జేయడం అలా జేస్తున్నారు. నాకిప్పుడు ఒక గురువు వచ్చారు. ఇబ్బంది పెట్టదు గదా! నేను నమ్మి చేసుకోవాలి అని చేసుకున్నా. అయితే ఇక్కడ చూడగానే అందరూ డీపీ పెట్టుకున్నా. చూడగానే "ఏంది కాళికాదేవి ఫోటో పెట్టుకున్నావు" అన్నారు. ఆ కాళికాదేవి గూడా మన అమ్మే గదా! మనల్ని ఏమనదు గదా! శత్రు సంహారిణి. మనం శత్రులము కాదు గదా! మనం మంచి వాళ్ళేగా! మంచి వాళ్ళకు మంచే జేస్తారు అని జెప్పి. అమ్మ. వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసు? ఎలా తెలుసంటే ఫస్ట్ అయితే యూట్యూబ్ ద్వారానే తెలుసమ్మా. అందరూ అందులో వస్తాయి గదా! తర్వాత మా పక్కన ఒక ఆమె చేసింది. ఇప్పుడు అవి డిస్కషన్ చేయొద్దు. తను చేసింది. తన ద్వారా ఆహా! ఇట్లా అమ్మవారుంటారా అని తెలిసింది. అప్పుడు నేను ఓకే. ఓకే అమ్మ. మంచిది. జేసుకోవాలి. అప్పుడు పీఠం ద్వారా ఒకళ్ళ నంబర్ ఇచ్చింది. దాని ద్వారా నేను పీఠంలోకి ఎంటర్ అయ్యా. తను హెల్ప్ చేసింది. చెప్పింది. ఇలా పీఠంలోకెళ్ళాలి. చూసుకోండి, చేసుకోండి అని చెప్పింది. తనకు వీలు పడక చేయలేదండి అంతే. ఓకే కానీ అమ్మ. తనది ఈ పీఠం గురించి మీకు ఎలా తెలుసు? పీఠంలోకి ఎలా వచ్చారు? చెప్పండి. ఒక ఆమె చేసింది. మధ్యలో ఎక్కడో పూజలోనో, ఎక్కడో కూర్చున్న రోజు డిస్కషన్ వచ్చింది. నేను ఇట్లా పూజ చేస్తున్నా. చేస్తే బావుంది. అంటే ఆ రోజు తను లోగో చూయించింది. ఇట్లా అని. నేను అడిగినా పక్కన వేరే వాళ్ళు. అమ్మ ఫోటో ఇట్లా ఉంది. కాళిక అమ్మ గదా! ఇట్లా జేయొచ్చా? తంత్ర విద్యలుంటాయి. అవి ఇవని ఇగ 10 మంది కూర్చుంటే ఎట్లొస్తాయి డిస్కషన్స్ వస్తూనే ఉన్నాయి. ఆమె ఒకటే జెప్పింది. నమ్మి చేస్తే ఏ అమ్మ మనల్ని ఏమనదు. నమ్మకం పెట్టుకోండి చెయ్యండి. అనగానే నేను వెంటనే అన్నా, "అమ్మ నేను గూడా మీ పీఠంలోకొస్తా. నాకు అవకాశం ఉందా?" అని. అంటే, "ఉందమ్మా నేను నంబర్ ఇస్తా. మీరు వాళ్ళని సంప్రదించండి. చేయండి" అంటే నేను వెంటనే ఆమె నంబర్ ఇచ్చింది. నేను ఇట్లా ఫోటో పెట్టిన. ఇవన్నీ చేసేసరికి ఓకే. ఎలిజిబిలిటీ మీరు చేయొచ్చు. మీరు దర్భచాపమని తెచ్చుకోమని పీఠం నుంచి మెసేజ్ వచ్చింది. అయితే నేనేంటంటే నాకు బాధలు చాలా ఎక్కువుంటాయి. మంచితనం అనేది చాలా బాధలు తెచ్చుకున్న రోజులున్నాయి. అయితే నాకు ఎక్కడ లక్ అనేది ఉండదు లైఫ్‌లో. నేను లక్ ఉండదు. నేను ఈ పీఠంలోకి నన్ను తీసుకోరేమో. ఎందుకంటే ఏడివైనా పనిలో ముందుంటా, ప్రతిఫలంలో వెనక ఉంటా. అసలు నన్ను ఈ పీఠంలోకి తీసుకోరేమో. నాకు ఎలిజిబిలిటీ ఉందో లేదో. దేవుని పైన భారం. నాకు అదృష్టం ఉంటే వాళ్ళు తీసుకుంటారు. అదృష్టం లేకుంటే ఇగ అంతే. అని భయంగానే పీఠంలోకొచ్చిన. కానీ వెంటనే ఫస్ట్ డేనే రెస్పాండ్ అయ్యిర్రు. తీసుకున్నారు. నువ్వు ఎలిజిబిలిటీ చేయొచ్చు. చేసుకోవాలి గానీ నమ్మకం పెట్టి చేసుకోవాలి. అమ్మ ఉందని నమ్మకం పెట్టి చేసుకోండి. అన్నీ మంచి జరుగుతాయని చెప్పిర్రు లీడర్స్. ఓకే అమ్మ. మంచిది. అలాగే పీ పీఠం మీద గురువుగారి మీద నమ్మకం ఎలా కలిగింది? ఏమన్నా సన్నివేశం ఏమైనా ఉంటే చెప్పండి. నమ్మకం అంటే అమ్మ, ఇప్పుడు బయట మేము గుళ్ళోకి వెళ్తాం. ఏదడిగినా గానీ, ఆ గుళ్ళో ఆ అయ్యగారిని గలవాలన్నా, ఇంకెవరినైనా గలవాలన్నా, ఒకటికి 10 సార్లు వాళ్ళ రికమెండేషన్, వీళ్ళ రికమెండేషన్ అవన్నీ తీసుకొని వెళ్ళాల్సొస్తది. పీఠంలో మేమిట్లా మెసేజ్ పెట్టాము. మమ్మల్నే మంచిగా గ్రూప్‌లో ఒక ఏమంటారు? ఒక చుట్టాల్లాగా గ్రూప్‌లో యాడ్ చేసుకున్నారు. ఏదైనా ప్రాబ్లమ్ రాగానే గురువుగారు మాకిట్లా ప్రాబ్లమ్ ఉందని మెసేజ్ పెట్టగానే అంటే పూజ తరపున, మన పీఠం తరపున. ఇలా ఉందనంగానే మీరిలా జేసుకోవాలి. మీకొచ్చిన అనుభవం ఇది. మీరిలా జేసుకోవాలి. ఇన్ని మంచిగా జరుగుతున్నాయి. ఇంకా, ఇంక చాలు. అంతకంటే ఎక్కువేం భాగ్యమండి. అందులోకి రావడమే ఒక భాగ్యం. ఇంక పీఠం నాకు చాలా ఇచ్చిందండి. నేను మాటలలో చెప్పలేను ఆనందాన్ని. అసలు రిసీవింగ్ బావుంది. అందులో మమ్మల్ని నేర్పిన విధి విధానాలు స్కూల్‌లో టీచర్ అనుకున్నాం గానీ కాదు. గురువు దేవుడులాగే జెప్పాడు. ఆయన అలా స్ట్రిక్ట్‌గా ఉండి మాకిలా స్ట్రిక్ట్‌గా నేర్పడం, అలా స్ట్రిక్ట్‌గా చెప్తేనే ఏదున్నా స్ట్రాంగ్‌గా నేర్చుకుంటాం. ఆ స్ట్రాంగ్‌నెస్సు, ఆ ధైర్యము నాకసలు గురువుగారు ఫోను చేయగానే ధైర్యం జెప్పిర్రు. ఫస్ట్ ఒకరోజు ఏడ్చిన రోజుంది. ధైర్యం జెప్తే, హమ్మయ్య! ఇంకేంది దేవుడే నాకు అండగా ఉన్నాడు. ఎలాంటి కష్టాలొచ్చినా నేను తట్టుకోగలుగుతా. ఇగ చాలు. ఈ ధైర్యం ఎప్పుడు అన్నిట్లలో ఉంటే నేను విజయం సాధిస్తా. ఇప్పుడు ఎంత పెద్ద కష్టమొచ్చినా గాని నేను తట్టుకునే శక్తి నా గురువుగారిచ్చిర్రు. ఆయన మాటలో ఉన్న అనుభూతో, అసలు ఆ మాటల వల్లనో ఏమో గాని, అసలిగ చెప్పలే
ఆయన మాట అంటే చాలా కష్టం పోయిందిలే. రేపంచి ఏం బాధ అనిపిస్తుందంటే పీటలోంచి మమ్మల్ని గ్రూప్‌కి లాక్ చేస్తుంటే గురువుగారి వాయిస్ మాకు వినిపియదు గదా! అదొక మంత్రంలాగా అనిపిస్తుంది ఆయన మాటలు. ఇదొక బాధ ఉంది. పీఠ గ్రూప్ లాక్ చేస్తామంటే ఎట్లా రేపనుండి మేము పీఠంలోకి దూరం అయితున్నామేమన్న భ్రమలో ఉన్నా నేనైతే. అమ్మ. మా పీఠం అవకాశం ఎలాగ కల్పిస్తదమ్మా. అవకాశం ఉన్నప్పుడు కంపల్సరీ మీకు అవకాశం వస్తుంది. దాని గురించి ఏమీ వరీ అవ్వద్దు. అలాగే మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంత అయ్యింది? అంటే గురు దక్షిణ ఏమైనా అడిగారా? అలాగే హోమం అని కానీ, ఇతర ఖర్చులు గానీ ఏమైనా చేసుకున్నారా మీరు? అసలు నాకెక్కడ ఏ ఖర్చు కాలేదండి. మామూలుగా ఇంట్లో పూజలు చేసుకుంటే అయ్యే ఖర్చు కంటే, ఈ నవరాత్రులు 9 రోజులు చేసినా గాని నాకంత ఖర్చు కాలేదు. ఏ ఖర్చయినా అది మా కోసం మేమే తెచ్చుకున్నాం. పండ్లు తెచ్చినాం, దేవుడికి పెట్టినాం. మేమే తిన్నాం గదా! పూలు తెచ్చినాం, దేవుడికి పెట్టినాం. అంతే అవి రోజు మన ఇంట్లో పెట్టుకునేయి. అసలు ఖర్చు అంటూ ఎక్కడ లేదు. మేము ఖర్చు చేసిందల్లా ఒక దర్భచాప తెచ్చుకున్నాం. ఇంకా లాస్ట్ రోజు పూజలకి గుమ్మడికాయలు, గవి నూనె ఇవన్నీ ప్రతిరోజు మన దేవుడికి మనం తెచ్చుకునేవి. ఈ రొటీన్ లైఫ్‌లో ఉండే ఖర్చు అంటూ ఎక్కడ లేదండి. దర్భచాప ఒక్కటి తెచ్చుకున్నాం. మేము ఫస్ట్ డేనే ఎందుకండి అని అడిగితే, మీరు చేసే ప్రతి ఒక్క పూజ దా దర్భచాప మీద కూర్చొని జపం చేసుకుంటారు గాబట్టి, మీ ప్రతిఫలం మీకు తొందర రావడానికి దర్భచాప. అది దర్భచాప లేకుంటే మీది మొత్తం చేసే జపం భూ ఆకర్షణ వల్ల పోయి మీకు రిజల్ట్ రాదు. దర్భచాప తెచ్చుకోమని. అది మా కోసమే జెప్పిర్రు. మాకు ఖర్చు లేదు. ఇంకా గురుదక్షిణ అంటూ ఎక్కడ ఎవ్వరు అడగలేదండి. ఇంకా ప్రతిసారి గురువుగారంటారు, పీఠం తరపున కానీ, వేరే ఎవరైనా ఫోను చేసి, ఇలా మేము పలానా దానికి అడుగుతున్నాము. పలానా దానికి ఖర్చు చేయాలనుకుంటున్నాము. మీ వంతు ఎవరైనా సహాయం చేస్తారని ఎవ్వరడిగినా, నాకు సంబంధం లేదు. నేను ఎవ్వరిని సహాయం అడగను. ఎవరి దగ్గర రూపాయి ఆశించను. ఇంకా పైగా మేమే ఏమనుకున్నామంటే, మమ్మల్ని అసలు ఇంత మంచిగా గురువుగారు పూజ చేయిస్తున్నారు. ఏదో ఒకటి కనీసం పీఠానికి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటే, మేమెక్కడ అనుకున్నామో అనుకోలేదో, వెంటనే గురువుగారు గ్రూప్‌లో మెసేజ్. అమ్మా! మీరేమనుకుంటున్నారో నాకర్థమైతుంది. మీరెవ్వరు పీఠానికి రూపాయి ఇవ్వొద్దు. మీరిచ్చినా నేను వెంటనే మీకు రివర్స్ పంపిస్తా. మీ రూపాయి ఎవ్వరం ఆశించట్లేము. మీకు అమ్మ పైన ప్రేమ కలగాలని మీకు అది చూపించినాం అంతే. మీ రూపాయితో మాకు పని లేదు. మేము ఎక్కడ ఆశించము. మీ రూపాయి మేము ఆశించాలంటే ఫస్ట్ మీరు పీఠకులో సాధకులయ్యి యోగ్యత పొందాలి. అంతే గదండీ! మేము 9 రోజులే ఉన్నాం. మాకు ఆ యోగ్యత పర్ఫెక్ట్ వచ్చిందో రాలేదో ఇంకా మేమిప్పుడు నాకు తెలిసి మేము ఫస్ట్ క్లాస్‌లో ఉన్నాం. గురువుగారి అనుగ్రహం, అమ్మవారి అనుగ్రహం రావాలంటే మేము కూడా పీఠంలోకి రావాలి. సాధకులైతేనే గదా! అవన్నీ. మాకు తెలిసిన విద్య కొంచెమే. ఈ కొంచెం విద్యలోనే మాకు అమ్మనయ్యని దర్శనం ఇచ్చినారంటే అసలు గురువుగారికి హ్యాట్స్ ఆఫ్ అండి. జన్మ జన్మల రుణపడి ఉంటాము. ఇక గురుదక్షిణ అంటారా? అసలు ఇగ ఆ మాట వినడానికి గురువుగారు ఒక్క మాటలో చెప్పారు. మీరు నాకు గురుదక్షిణ ఇవ్వాలి. జన్మ జన్మల రుణం ఉందా అని ఒకటే మెసేజ్‌లు పెడుతున్నారమ్మా అందరూ. రుణం ఉండాల్సింది నాకు గాదు. మీ కృతజ్ఞతా భావం అనేది ఉండాలంటే, మీ ఇంట్లో మీ పిల్లలు, మీ కుటుంబం నుంచి సనాతన ధర్మం అన్నీ తెలియజేయండి. మీరు తెలుసుకొని మీ పిల్లలకు తెలియజేసి, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ తెలియజేయండి. మీరు మన అమ్మవారి గురించి, సనాతన ధర్మం గురించి ఎంత బాగా తెలియజేస్తే, మీరు నాకిచ్చే గురుదక్షిణ అది. మీరు మంచి చేయండి, 10 మందికి మంచి చేయమని పంచండి. ఆ మంచిలోనే మన ప్రేమ ఉంటుంది. నా గురుదక్షిణ ఉంటుంది. ఇంగ అదే గురుదక్షిణ. అసలు ఈ రోజులలో ఇలాంటి ఎవ్వరుండరు. గురువుగారున్నారు. నాకొక కోరికుందండి. గురువుగారి వాయిస్ ఇన్ని రోజులు వింటున్నా. గురువుగారు ఎక్కడున్నారో ఒక్కసారి కళ్ళారా చూడాలి. ఫోటో అయినా చాలు. ఆ కోరిక మరి గురువుగారు ఎన్నడు తీరుస్తారో నాకైతే తెలియదు. ఆ కోరికైతే ఉందండి. ఓకే అమ్మా. కంపల్సరీ ఉంటుంది దర్శనావతిని. హ్మ్. ఓకే. మంచిదమ్మా. అలాగే పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని ఎలా ఉన్నాయి? అంటే ఈ సిస్టమ్ అంతా ఎలా ఉందో ఒకసారి చెప్పండి? పీఠం పద్ధతులైతే బావున్నాయమ్మా. ఎందుకంటే పూజా విధానం అంటే మేము ఎంతసేపున్నా పెద్దల నుండి మా వ్యవసాయ కుటుంబం కాబట్టి పెద్దగా పూజలలో పొద్దున్న లేసే పనులవ్వడం కాబట్టి వాళ్ళకి పెద్ద పూజలు తెలియదు. ఇక ఏదున్నా అంటే ఈ సొసైటీలో ఇప్పుడు వీళ్ళింటికి వాళ్ళింటికి పూజలలోకి పోతుంటే వాళ్ళు చూసి ఆర్భాటాలు చూసి ఆహా! ఆర్భాటంగా ఇట్లా చేసుకోవాలా, అట్లా చేసుకోవాలా అనేదే ఉండే గానీ ఆర్భాటం కనిపించింది గానీ ఎక్కడ భక్తి కనిపియలేదు. అదే మన పీఠంలో ఫస్ట్ కూర్చోవడం, గణపతి పూజ చేయడం, తర్వాత గురు ప్రార్థన జేయడం. అసలు ఎంత సిన్సియర్‌గుందంటే ఇవన్నీ.
మంచి ఒక సిస్టమాటిక్ పద్ధతి. ఇది కరెక్ట్‌గా అనిపించింది నాకు. తర్వాత గురు ప్రార్థన చేయడం, తర్వాత మన గ్రామ దేవత, కుల దైవము, ఇష్ట దైవం ఇలా ఎవ్వరు చెప్పలేదండి. నాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతమందిని ఇలా తలుచుకోవాలంటే ఎవ్వరు చెప్పలేదు. ఇంట్లో ఏ దేవుడున్నా శివయ్యుండా, అమ్మవారున్నారా, ఇలా ఇంట్లో ఫోటోలనే తలుచుకునేదాన్ని గానీ, ఇదొక పద్ధతి ఉంది. ఈ పద్ధతి ప్రకారం పూజ చేయాలి. ఓంకారనాదం చేయాలి. నెక్స్ట్ మన ఒక సంకల్పం ఉంది. ఈ సంకల్పాన్ని గూడా ఒక విధి విధానంలోనే సెట్ జేసేషిర్రు. అది గూడా సంకల్పం చేయగానే ఓంకారనాదం చేసుకోవడం, వాటర్ తాగడం, సాధన చేయడం ఇవన్నీ నచ్చినాయండి. ఈ విధానం మళ్ళీ మొన్న వాయనానికి మా ఇంటికొచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి పూజ ఇలా చేసుకోవాలంటే, "ఇంకేమైనా చెప్పవా? ఇంత బాగా చెప్తున్నావు" అంటారు. నాకసలు చెప్పడం రాదు. వాళ్ళు చెప్పమని ఇంకా అడుగుతున్నారు. లేదు నేను చెప్పను. మీరొచ్చి చూడండి. మీరు మా పీఠంలోకి రండి. అమ్మ దయ తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఉంటది. మీ అందరికి చెప్తా. అందరూ చేసుకోండి. నేనైతే దర్శనం చేసుకున్నా. మీరు కూడా దర్శనం చేసుకోండి అని చెప్పింది. పీఠం విధి విధానాలతో ఎంత బాగా నచ్చినాయంటే నాకు ఒక సిస్టమాటిక్‌గా ఉన్నాయండి. అమ్మ. ఓకే అమ్మా. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేశారు? చెప్పండి. నేనైతే వాళ్ళని బాగానే ఇబ్బంది పెట్టినండి. ప్రతి చిన్నదానికి ఫోను చేయడం. అమ్మ నాకిట్లుంది. అమ్మ నాకట్లుంది. వాళ్ళు ఫోను చేయగానే శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ గురుభ్యో నమః. ఆళ్ళంతా నైస్‌గా చెప్తుంటే నేనేమో గబగబా అడుగుతున్నా. వీళ్ళింత నిదానంగా చెప్తున్నారు. మేము గూడా వీళ్ళలాగే మారాలి కదా! ఈ నిదానం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలా? అని కొంచెం పర్ఫెక్ట్‌గా అప్పుడే రాలేదు. కొన్ని రోజులయింది గదా! వస్తది. వాళ్ళతో మాట్లాడుతుంటే, వాళ్ళు చేసే పనులు జూస్తుంటే, ఎలా జూస్తే అలా అంటారు గదా! వాళ్ళని జూసి మేము చాలా నేర్చుకున్నాం. మాకు చాలా పద్ధతులు నేర్పించిర్రు. ఏ టైంలో ఫోను జేసినా, నైట్ జపం అయిపోగానే, అమ్మ అది 11 గాని, 12 గాని, అమ్మ నాకీరోజు ఇట్లా అనిపిచ్చింది. ఏం గాదుగా ఊకే అంటే, "ఏం గాదమ్మా, గురువుగారికి గ్రూప్‌లో మెసేజ్ పెట్టండి. ఇట్లా అయిందమ్మా, భయమైంది. ఏం గాదు. అమ్మ ఈ వస్తువు ఇలా తెచ్చుకోవాలా? అక్కడ తెచ్చుకోవాలా? అసలు ఇది ఎట్లుంటది? కంపల్సరీ తెచ్చుకోవాలా?" ప్రతిసారి ఇబ్బంది పెట్టిన. కానీ అన్నీ ఓపికగా చెప్పిర్రు. ఎందుకంటే మాకు తెలియదు గాబట్టి వాళ్ళు తెలియజేసిర్రు. అసలు ఆ తెలియజేసే విధానం ఎంత బావుంటదంటే, ఒక పద్ధతి ఉంది అందులో అంతే. సాధకులకి ఇంగ హ్యాట్స్ ఆఫ్. గురుకి డబుల్ హ్యాట్స్ ఆఫ్. అమ్మవారికైతే ఇగ అంతే. ఇక్కడ ఎవ్వరి వల్ల మాకిబ్బంది కలగలేదు. సరే అమ్మా. అలాగే మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి. అవి విన్నారా? వాటి నుండి మీరేమన్నా నేర్చుకున్నారా? అవి కొంచెం చెప్పండి. 3 విన్నా అమ్మ. హ్మ్. వింటే అయితే అనుభవాలు వింటే ఏమర్థమైందంటే నాకు అరుణాచలం అనుకుంటా ఒక జూమ్ కాల్‌లో మొత్తం ఐడియా లేవు. అందరూ వెళ్ళడం, అక్కడ వంట చేయడం, అందులో వచ్చిన అనుభవాలు ఎక్స్‌ప్లెయిన్ జేసుకోవడం. నెక్స్ట్ గుడిలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రదేశాలున్నాయని అవన్నీ చెప్పడం. అంటే మామూలుగా మేము వెళ్తాం, వస్తాం గానీ, గ్రూప్‌లో మీరు చెప్పిన అనుభవాలు, గుళ్ళో జరిగిన అనుభవాలు మాకవన్నీ తెలియదు. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటే, ఆహా! రేపు మేము అరుణాచలం వెళ్తే పలానా అమ్మకు ఫోను చేసి, ఎక్కడ, ఎవరు, ఎలా దర్శనం చేసుకోవాలని వీళ్ళనడిగి తెలుసుకోవాలా? వీళ్ళకన్నీ తెలుసు. మనం గూడా వీళ్ళనడగాలి. నెక్స్టు అన్న సంతర్పణకి పెట్టే విధానం. ఆ రోజు మీరందరూ కలిసి వీడియోలు జూషిన. మీరందరూ కలిసి వంట చేసే విధానము, ఒకళ్ళకొకళ్ళు సహాయం జేసుకోవడము. వంటలయిపోయినాక మళ్ళీ పనులయిపోయినంక అందరూ మళ్ళీ అక్కడే 5 నిమిషాలు టైం దొరికినా కూర్చొని జపం చేసుకోవడము. హ్మ్. అన్నిట్లలో ఒక సిస్టమాటిక్ అనేది ఉన్నది. వీళ్ళ ద్వారా మనకు గూడా ఈ పద్ధతులన్నీ దెలుస్తాయి. పీఠం అంటేనే ఒక సిస్టమాటిక్. వీళ్ళ ద్వారా అన్ని దేవాలయాల దర్శనం జేసుకోవచ్చు. అన్న సంతర్పణకి ఎళ్ళొచ్చు. ఓకే. ఇది బావుంది. అందరూ ఒకే పద్ధతి ప్రకారం నడుస్తున్నారు. కోపతాపాలకు ఎక్కడ చోటు లేదు. అందరూ గురువు మాట వింటున్నారు. ఒకళ్ళకొకళ్ళు సహాయం జేసుకుంటున్నారు ఆ పనిలో. ఆ కలుపుగోలుతనం వీరిలో ఉంది. ఎక్కడైనా వీళ్ళు పీఠం గురించే మాట్లాడుతుర్రు గానీ బయట టాపిక్స్ నాకిట్లుంది, నీకిట్లుంది ఈ టాపిక్స్ ఎక్కడ రాట్లేవు అనేది ఆ జూమ్ కాల్స్‌లలో నేను విన్నా. ఓకే. ఓకే అమ్మా. అలాగే పీఠం పేరు మీద జపం చేసుకున్నారు కదా! చేస్తే ఆ శక్తి ఎలా ఉందో కొంచెం చెప్పండి? పీఠం పేరు మీద జపం అంటే ఫస్ట్ రోజు
మాకు పక్కన ఉండేవాళ్ళంటారు, "ఇట్లా పీఠం పేరు మీద జపం ఉంటదా? నువ్వన్నీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తావు. ఏది చూస్తే అది కావాలంటావు" అన్నారు. అంటే, "ఆహా! అట్లా ఏం లేదు. ఏదున్నా మంచి జరిగేటప్పుడు ఇలాగే విమర్శలొస్తాయి. ఆ మంచిని వీళ్ళన్ని మాటలు పట్టుకుంటే నాకు ఆ అనుభూతి రాదు. అదేదో చేస్తేనే కదా అది కాయో పండో నాకు తెలిసేది. నేను చేసి చూస్తా" అని చేసిన. చేస్తే అసలు నేను నాకున్న హెల్త్ ప్రాబ్లమ్‌కి అరగంట గూడా పావుగంటే అండి. అరగంట గూడా గాదు. పావుగంట గూడా కింద కూర్చోలే. ఇట్లా కూర్చోగానే కాలు నరం కాలు వెయిట్ నరం మీద పడి నడవలేను. అయినా నేను కూర్చున్నా. ప్రాక్టీస్ చేసి ప్రతిసారి గురుగారికి, "గురుగారు కాళ్ళు నొప్పులేస్తున్నాయండి. నేను కూర్చోలేకపోతే" ఒక చిన్న పిల్లలాగా. "అమ్మ ఏం గాదు. అది కర్మఫలం. అన్నీ పోతాయి. నువ్వు జేసుకో" అని జెప్పిర్రు. అలాగే జేసుకున్నా. నాకు అసలు ఎక్కడ ఇబ్బంది గాలేదు. పీఠం పేరు మీద మంత్ర జపం జేసిన 4 రోజే అనుకుంటా. గర్భగుడిలో నుండి శివయ్య, అమ్మవారి నల్లటి ఆకారాలు. ఇంకా ఇంత మంచిగా రిజల్ట్ ఉన్నప్పుడు పీఠం పేరు ఎందుకు చేయకూడదు? నేను 10 నిమిషాలు, 20 నిమిషాలు చేస్తున్నా. గురువుగారు ఏమన్నారు? ఫస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి స్టార్ట్ చేయమన్నారు. నేను జపం ఎక్కువ పెంచితే నాకే కదా మంచి జరిగేది. అదే నాకు హాఫ్ అన్ అవర్ ఇది జపనంకే ఇట్లా దర్శనమైంది. నేను ఇంకెక్కువ జప సాధన చేస్తే ఇంకెక్కువుంటది గదా! గురువుగారు మా మంచి కోసమే జెప్పిర్రు గదా! ఆ మంచి ఇదే అని అలా పీఠం పేరు జపసాధన కంటిన్యూయస్‌గా ఎక్కువ చేశాను. అప్పుడు ఆ పీఠం పేరు జపసాధన చేయబట్టే ఈ నవరాత్రుల్లో ఇంతసేపు చేయగలిగే శక్తి మాకొచ్చింది. ఒకేసారి నవరాత్రుల్లో కూర్చొని చేయడం అంటే అది కాకపోవు. ప్రాక్టీస్ లేదు. ఆ నెల 10 రోజులు ప్రాక్టీస్ చేయబట్టే ఈ వారాహి నవరాత్రులు సక్సెస్‌గా చేసుకున్నాం. అది గూడా ఒక ఓకే. అనుభూతి. ఓకే అమ్మా. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం చెప్పండి. అలాగే ఫోటో మీరు తీసుకొని ఉంటే మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? ఆహ్, అ అమ్మవారి శక్తి ఎలా ఉంది చెప్పండి. పీఠం నుంచి ఫస్టు ఇలా గ్రూప్‌లో పెట్టారు. ఫోటో కావాలనుకుంటే ఇలా మెసేజ్ పెట్టండి అని. మెసేజ్ పెట్టాను. ఫోర్త్ డేకి నాకు ఫోటో వచ్చింది. రాగానే కొరియర్ వచ్చింది. ఏదో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది. నేనప్పటికి ఇంట్లోనే పూజ చేసుకుంటున్నా అనుకుంటున్నా. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఏదో వచ్చింది. ఏదో ఇంట్లోకొచ్చింది అని ఓపెన్ చేసేసిన ఒక్కసారి మిరాకిల్. ఆహా! అమ్మ మా ఇష్టాలు పోయినాయి అని అనిపిచ్చింది. పీఠం మీద ఉన్న లోగో అయిన అమ్మవారిది. పైన వారాహి అమ్మ, కనకదుర్గమ్మ, నెక్స్ట్ శివుడి త్రిశూలము, అమ్మవారి వాహనము, పంచముఖ ఆంజనేయ స్వామి, కాలభైరవుడు అందరూ ఉన్నారు అందులో. మనకి ఇన్ని తీర్లగా ఉన్నాయి. ఇక దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయలేమండి. బావుంది అమ్మవారి ఫోటో. చూడడానికి బాగుంది. చిలక అన్నీ బావున్నాయండి. ఫోటో మనకట్లా దొరకడం రేర్ గదా! ఇంతమందిది ఒకే దగ్గర. అమ్మ. ఓకే. ఓకే అమ్మా. అలాగే గురువుగారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చాయా? ఆ పద్ధతి కొంచెం చెప్పండి. ఇబ్బంది అంటే బయట నుండి ఏం లేవు. బయట నుండి చాలా వచ్చినాయమ్మ. అస్సలిగ నా లైఫ్‌లో జరిగినయయితే చెప్పడానికి టైం గూడా ఉండదేమో. చాలా వచ్చినాయండి నాకు. నా ఇది ఈ పరంగా ఒక టైంలో అందరూ ఇగ నేను బిజినెస్ చేయకూడదేమో అనుకున్న టైంకి నేను ఇన్ని రోజులు వీళ్ళకింత హెల్ప్ చేషినా, నేను న్యాయం వైపే ఉన్నా. అమ్మవారికి దండం పెట్టుకున్నా. ఇందులో నాకు న్యాయం అయితే న్యాయం జరగాలని. అక్కడ వెళ్ళగానే అందరూ, ఆహా! ఈమె కరెక్ట్ జేస్తది. నాకు అపోజిషన్‌లో ఇంకిద్దరే ఉన్నారు. ఈమె కరెక్ట్ జేస్తది. మీరు ఈమె జోక్యం జేసుకోకండి. ఆమె పని ఆమె జేసుకొని పోతుంది. మీకు నచ్చకుంటే మీరు తప్పుకోండి. ఆమెను డిస్టర్బ్ జేయకండి. ఏక కంఠంతోని అందరూ నాకు సపోర్ట్ జేషిర్రు. అంటే అమ్మవారు నా పైన ఉంది. నేను న్యాయంగా ఉన్నా. చాలు అనిపించింది. ఓకే. ఆన్‌లైన్‌లో వచ్చిన మంత్రాలకు పవరు ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీరు సమాధానం చెప్పగలరు? అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ పవర్ మీకు మీరు అనుభవించారు కదా! ఎలా ఉందది? ఒకసారి చెప్పండి. ఫస్టు అందరనేది గురుముఖంగా మంత్రం తీసుకోవాలి. గురుగారి దగ్గర రావాలి. వాటరు అవి పూజ ఇవన్నీ ఉంటేనే గదా మంత్రం ఫలించేది. అన్నట్లు కొంచెం మాటలు వినిపించినాయి.
అయితే నేను గురువుగారిని అడిగిన. అంటే ఏదున్నా గురువుగారు గ్రూప్‌లో ఏం జెప్పారంటే, "మీరు ఏ మంత్ర దీక్ష చేసుకున్నా, మీకెలాంటి ఇబ్బందులొచ్చినా, మన పరంపర మనకు వెన్నంటే ఉంటుంది. మీకెలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటారు." అప్పటికి మన గ్రూప్‌లో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ అనుభవాలు జెప్తున్నారు. ఇట్లా, అట్లా మాకు వెనక ఎవరో ఉన్నట్టు అనిపిస్తే ఒకతను అనుకుంటా. చెప్తే మీ గురువుగారు నీ వెనక ఉన్నది మన గురుపరంపర నుంచే సాధకులే నీకు అండగా ఉన్నారు అని. ఇగ మంత్రదీక్ష వల్ల మాకైతే ఏమి ఇబ్బంది లేదు. మంచిగా ఉంది. ఎలా గురువుగారు మనకు మంత్రం ఇచ్చిందని రూల్ గాదు. ఆ మంత్రం వల్ల మనం ఎలా తీసుకున్నామో, దానివల్ల మనం ఎలా లాభం పొందాము. నేనైతే తీసుకున్న ఆన్‌లైన్‌లోనే గురువుగారు నాకు వాట్సాప్ మెసేజ్ చేశారు. మళ్ళీ అందులో ఏమైనా దోషాలుంటాయేమో చదివి వినిపియమన్నారు. చదివి వినిపించడానికి. అది మంచిగుందమ్మా అసలు. అలా అపోహ అనేది ఉండగూడదు. ఇదైతే నా విషయంలో అయితే నేనైతే ఈ విషయంలో చెప్పగలుగుతా. మంత్రం ఎలా తీసుకున్నాం అది ఇంపార్టెంట్ గాదు. అది మనకి ఎంత బాగా యూజ్ అయింది. దానివల్ల మనం ఎలా అనుభూతి చెందాం అంతే. నాకైతే మంచిగా అనిపించింది. నేను అనుభూతి ఆ ఫలం అనేది నేను తీసుకున్నా. ఓకే. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలు, వివరాలు ఇస్తున్నారు కదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీకు ఏమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉంటే కొంచెం చెప్పండి. అమ్మ అర్థం కాలేదు. ఆ! గురువుగారు మేము చెప్పే వాటికా? ప్రతి ఒక్కటండి నాకు గురువుగారు. ఇట్లా ఐతల్ల పామొచ్చి ఇట్లా బొట్టు పెట్టినట్టు అనిపించింది అంటే, "అమ్మా నీకెక్కడో ఇలా సంబంధించిన గుడి దగ్గర నీకు మొక్కుందమ్మా. అక్కడికెళ్లి తీర్చుకో" అంటే, ఆ! కరెక్టే గదా! ప్రతి ఒక్కటండి. మేము ఏది పెట్టినా దానికసలు ఆ గురువుగారు అసలు ఆయనకు ఆ టైం ఎలా ఉంటదో, అంత ఓపిక ఎలా ఉంటుందో అదైతే అర్థం గాదు. ఇంతమంది జెప్తే, ఇంతమందికి సమాధానాలు. అసలు అమ్మవారు ఆయనకు ఆ అనుగ్రహం ఎలా ఇచ్చిర్రో నాకు అర్థం గావట్లేదు. నిజంగా ఆయనది అది ఏమంటారు? అలా వచ్చిందంతే ఆయనకు గాడ్ గిఫ్ట్. ఇంగది చెప్పడం రాట్లేదు. ఓకే. మంచిదమ్మా. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటో వాటిలో కొన్ని చెప్పండి. నాకొచ్చిన అనుభవాలంటే మంచిగా వచ్చిన అనుభవాలంటే ఫస్టు నాకిష్టమైన నా శివయ్యని దర్శనమివ్వడం. అమ్మవారి దర్శనమైతే రోజు జరిగింది. నెక్స్టు నాకు నెగెటివ్ ఎనర్జీ ఉందని తెలుసు. అమ్మవారి ఫోటోల నుంచి గుడిలో నుండి పొగ రూపంలో ఇట్లా నల్లగా పొగ రూపం బయటికి వెళ్ళడము. అదొక అనుభవం. నెక్స్టు అమ్మగారి కండ్లో నుంచి నాకు వెలుగురు నా నుదిటిపై రావడం. ఇదొక అనుభవం. నేను జపం చేస్తుంటే అమ్మవారు నా భుజంపై చెయ్యేసి నా వైపు చూసి నవ్వడం. నేను జపం చేస్తుంటే నా పక్కనొచ్చి కూర్చొని, "అమ్మా నేను జరుగుతున్నాను నువ్వు కూర్చో" అనడం. అసలు ఇవన్నీ మిరాకిల్ లాగా అనిపిస్తున్నాయి. పక్క వాళ్ళు చెప్తే ఇది నిజమేమో కాదేమో అనుకుంటారు గానీ, నా దగ్గరికొస్తే నేను చెప్తా. నాకివన్నీ జరిగినాయి. ప్రూఫ్‌లు నా విషయంలో ఇన్ని జరిగినాయి. అసలు దేవుళ్ళు ఉంటారా అని కొంతమంది అడుగుతారు. ఉంటారు. నేను కళ్ళారా జూషిన. గురువు ద్వారా నాకవన్నీ జరిగినాయి. దేవుళ్ళు ఉన్నారు, ఉంటారు. మనం చేసుకునే పూజా విధానం, మనకు గురువులు చెప్పే విధానం కరెక్ట్ పాటిస్తే జరగనివంటూ ఉండవు. మనం కరెక్ట్ ఉంటే మనకు కరెక్ట్ జరుగుతది. నా అనుభవాలైతే అసలు నేను జెప్పలేనమ్మా. అసలు ప్రతిసారి అఖండ దీపం కొండెక్కుతున్నట్టు అనిపియడం. గురువుగారికి మెసేజ్ పెట్టడం. "ఏం గాదమ్మా నేను నెగెటివ్ ఎనర్జీ" అని. దీపం మంచిగనే ఉండేది. లాస్ట్ వరకు కూడా ఇదే భయం. నేను ఇంత మంచిగా చేసుకుంటున్నా. నాకెలాంటి ఆటంకాలు రావద్దమ్మా. గురువుగారు నా పూజ మంచిగా జరగాలి. నా లైఫ్‌లో నేను ఏది జేసినా నాకు అన్నీ సక్సెస్ గావు నెగెటివ్. ఈ పూజ కరెక్ట్‌గా గావాలి. అమ్మవారి అనుగ్రహం నాకు కరెక్ట్‌గా కావాలని ప్రతిరోజు ఫస్ట్ ఈ దండం పెట్టుకునేదాన్ని. గురువుగారు అదే ఫాలో అయ్యి నా నా పూజ సక్సెస్ జేశారు. చాలు. అది గుర్తుంటది. ఎప్పటికి గుర్తుంటది. పీఠం నాకు చాలా తీపి అనుభవాలిచ్చింది. ఇది ఇలాగే ఉండాలని మీ అందరి అనుగ్రహం నాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. అలాగే ఉంటుందమ్మా. తప్పకుండా. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, అలాగే మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలు ఏమైనా ఉన్నాయా? చెప్పండి కొంచెం. పరీక్షలంటే అసలు నాకు సంబంధం లేని విషయాలు గొడవలు జరగడం. ఇక మా ఫ్రెండ్‌కి ఫోను జేసి ఇట్లా జరుగుతున్నాయే గురువుగారు ప్రతి ఒక్కటి ఏదొచ్చినా ఓపిక పట్టమన్నారంటే వాళ్ళు ఎట్లా చెప్తుర్రో అట్లా విను అని జెప్పింది. పరీక్షలైతే చాలా వచ్చినాయమ్మా. అసలు చెప్పలేము గూడా కొన్ని. ఎందుకంటే ఇట్లైనా పూజ ఆపుతదేమోని. నా కొడుకసలు వాడికేం దెలవదు. వాడు గూడా నన్ను నోరెత్తి తిట్టిండు. "నీ పూజేంది? నువ్వేంది నైట్"
అసలు నైట్ 12 గంటల వరకు నిద్రపోవట్లేవు. ఉదయాన్నే 3 గంటలకు లేస్తున్నావు. నీకు ఇయన్నీ అవసరమా? పూజలు, గీజలు బంద్ చెయ్ అన్నాడు. నీతోని అనిపిస్తుందో నాకు తెలియదు దేవుడా! వీడికి ఎవరో దుష్టశక్తి పూనిట్లా అనిపిస్తుందేమో. నేను ఎక్కడా లైఫ్‌లో ఇబ్బంది ఎవరిని పెట్టట్లేను. నా పూజ నేను చేసుకుంటా. నన్ను ఈ పరీక్షలు పెట్టకు. పెట్టిన జీవితంలో పడ్డ కష్టాలు చాలు. పెట్టిన పరీక్షలు చాలు. ఇగ ఆపేయి. ఎన్ని పరీక్షలు, ఎన్ని విధాల ఎలా పెడుతున్నావో అన్నీ భరిస్తున్నా, చూస్తున్నా. పెట్టిన పరీక్షలు చాలు. ఇన్ని రకాలుగా పెట్టడం కరెక్ట్ కాదు. నా కొడుకుతోని గూడా చెప్పిస్తావా నాకు అన్న స్థితికొచ్చినావా అనిపిచ్చింది. నా కొడుకు నాన్న దేవుడుండు. నాకిట్లా అనుభవం వచ్చింది. దేవుని విషయంలో నువ్వు తప్పుగా అనకు. అంటే మమ్మీ నీ హెల్త్ ఏమైద్దో అని అన్నా అంతే అని ఏడ్చిండు. ఏడుస్తే నాన్న నీకు నీ మీద నా మీద నీకెంత ప్రేముండి నువ్వు అలా బాధపడుతున్నావో, నేను పూజించే అమ్మకు గూడా నా మీద అంత ప్రేమ ఉండే గదా నాన్న నాకియన్నీ చేషేది. అమ్మకు ప్రేమ ఉండబట్టే ఈరోజు నేనిక్కడ ఉంటున్నా నాన్న. ప్రేమ లేకుంటే మనం ఇక్కడ ఉండేటోళ్ళం గాదు. మనకొచ్చిన కష్టాలెన్నో నీకు దెలుసు. మనం పడే బాధలు దెలుసు. ఇవన్నీ మనకొక పరీక్షలే తల్లి. నువ్వేం బెట్టుకోకు టెన్షన్స్. నేనేం జేషినా మన మంచి కోసమే. అమ్మవారున్నది మన మంచి కోసమే. మనకు మంచి జేస్తది. ఇవన్నీ ఒక పరీక్షలు నాన్న. అంటే వాళ్ళిట్లా అంటరు, వీళ్ళిట్లని ఏదైనా జీవితంలో ఫేస్ జేస్తేనే మనకు అనుభూతొస్తది. అన్ని సుఖాలొస్తే మనకు జీవితం విలువ దెలవదుగా నాన్న అని అట్లా మా పరీక్షలైతే చాలా అమ్మా ఇగ చెప్పకూడనియి చాలా వచ్చినాయి మా కుటుంబానికి. కానీ ఆ పీఠంలోకొచ్చినాక చాలా పరీక్షలసలు ఏందంటే, ఎన్ని విధాల స్ట్రగుల్ పడాలో. అసలు ఒక విషయంలో అమ్మా, అసలు చెప్తే నమ్మరో నమ్మరో, నేను నా చేయితోని హెల్ప్ తీసుకున్న వాళ్ళు, నా ముందు ఎట్లా నటించేదంటే, "నువ్వే అంత, నువ్వు నాకిది జేసినావు, నువ్వు అది జేసినావు" అని. అయితే మళ్ళీ నేను పక్కకు తిరిగి ఆ రోజు ఏమైందంటే పీఠంలోకొచ్చిన తర్వాతనే, అసలు ఇగ అమ్మవారు నా కళ్ళు తెరిపియడానికి ఇలా జేషిందేమో. వాళ్ళకంత సహాయం జేషి అంటే వాళ్ళ లైఫు ఈరోజు ఉండడానికి నేను జేషిన సహాయమే. చేసి ఎవ్వరు అనగూడదు. అమ్మవారే ఇగ నాకా కాల్ వినిపించిందనుకుంటా. వాళ్ళిద్దరు భార్యాభర్తలు డిస్కషన్ జేస్తుంటే ఫోను నాకొచ్చింది. నేనసలు ఫోన్‌లు ఎత్తను. ఎందుకో ఫోన్ ఎత్తినా వాళ్ళు నా గురించి మాట్లాడే నెగెటివ్ వినిపిచ్చింది. రికార్డ్ జేసి మా సార్‌కి వినిపిచ్చిన. మన సొంత వాళ్ళు మన ద్వారా హెల్ప్ తీసుకొని ఇట్లా చేస్తుర్రు అంటే వెంటనే అడుగుదామన్నాడు. లేదు ఇది మనకొక పరీక్ష. వాళ్ళ గుణగణాలేందో మనకు అమ్మ జెప్తుంది. ఓపిక పట్టండి, పట్టండి అని ఇంటికెళ్ళిన. వెళ్ళి నేను మీకేం ద్రోహం చేసినో ఒక్కసారి చెప్పరా అంటే నా చేతులు పట్టుకొని ఏడ్చి, లేదు మీ వల్ల మేము ఈరోజు ఉన్నాము. మీరు లేకుండా ఉన్నది నటన. అంటే వీళ్ళు నటిస్తున్నారు అని నాకు చెప్పింది అమ్మే అమ్మ. అమ్మ వల్లనే నేనింత సహాయం నా వల్ల పొందిన వాళ్ళు నా ముందు ఈ విషయంలో నేను చెప్తా. అమ్మ వల్ల ఎవరు ఎలాంటి వాళ్ళో గూడా నాకు బయట పడేసింది. ఇంత సహాయం చేస్తే ఇట్లుంటరా అంటే ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మొద్దు. జీవితంలో ఇన్ని పాఠాలు నాకు నేర్పించింది అమ్మ. దేవుడున్నాడు అనడానికి ఇంతకంటే ఇంకెక్కువ చెప్పలేనమ్మా నేను. ఓకే. ఓకే అమ్మ. అలాగే జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు మీరు? జపసాధన ఇబ్బందులొచ్చిన ప్రతిసారి సాధకులకు ఫోను జేయడము, గురువుగారికి ఫోను జేయడం. డౌట్స్ ఉంటే అసలు గురువుగారికి ఎక్కువ జేయగూడదు. వాళ్ళున్న బిజీకి మేము అర్థం జేసుకోవాలి. గురువుగారు డ్యూటీ పరంగా డ్యూటీ జేసుకుంటున్నారు. మన పీఠం తరపున మనకు జేస్తున్నారు. మనం జేసే మనం అనుభవాల క్వెషన్స్‌కి రిప్లై ఇస్తున్నారు. వారిని డిస్టర్బ్ జేయొద్దు అనిపిచ్చేది. మళ్ళీ మేము పీఠంలో ఉండేది ఇంతే. ఈ బాధొచ్చింది ఇప్పుడు ఆ గురువుగారికి ఫోను చేయకుంటే ఎట్లా? ఈ బాధ ఎట్లా తీరుతది? అని గురువుగారికి జేయడము, సాధకులకు ఫోను జేయడము. ప్రతొక్కటి తెలియదు నాకివి తెలియదు. నేను ఇందులోకి రావడం కొత్త. అని అందరికి ఫోను జేసేది, అందరిని అడిగి తెలుసుకునేది. అందరూ నాకు మంచి రెస్పాన్సిబిలిటీ. నాకే గాదు ప్రతి ఒక్కళ్ళకి. ఎందుకంటే అందరికి తెలియజేయాలి. సనాతన ధర్మం గురించి తెలియజేయాలి. పీఠం గురించి తెలియజేయాలి. శ్రద్ధ, అమ్మ ప్రేమ ఎంత ఉంటదో అందరికి అందజేయాలని బాగా జేషిర్రమ్మ. ఓకే. ఓకే అమ్మ. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? ఏమైనా లోటు గాని ఏమన్నా ఉందా చెప్పండి? నవరాత్రులు అసలు లోటంటే అసలు ఏం లేదమ్మా. అసలు ఇలాంటి నేను చేసిన ఇంతకుముందు పూజలు జేషినా గదా! ఆ పూజలలో రాని తృప్తి నాకిందులో వచ్చింది. చాలా మంచిగా అనిపిచ్చింది. అసలు మన ఇంట్లో మనం కూర్చొని జపం జేసుకోవడం ఏంది, రోజు ఉదయం, సాయంత్రం 3 పూటలు చేయడము. ఒక రొటీన్ లైఫ్ లాగా ఇప్పుడు అలవాటయిపోయింది. రేపటి నుంచి పొద్దుగాల 3 గంటలకు లేచినామని కనీసం 4 గంటలకు లేచి కూడా ఇదే పని జేసుకోవాలి. పూజ అయిపోయిన తర్వాతనే ఇంట్లో పని జేసుకోవాలి. మాకు సిస్టమాటిక్ అనేది వచ్చేసింది నవరాత్రుల వల్ల. ఓకే. ఓకే. మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండి కొంచెం?
అన్న సంతర్పణ కార్యక్రమం అంటే నేనైతే ఎప్పుడు వెళ్ళలేదమ్మా. వెళ్ళాలి. ఫ్యూచర్‌లో వెళ్తాం. ఆ అనుభూతి కూడా మేము పొందాలి. అది ఒక మంచి పని అమ్మా. ఎందుకంటే ప్రతి దగ్గర మనం గూడా వెళ్తుంటాం గదా! గుళ్ళల్లోకి. ఎక్కడ తినాలి? ఎక్కడ జేయాలంటే ఇలా పెడుతుంటే వాళ్ళకి గూడా కొంచెం ఆహా! దేవుడి దగ్గరకొచ్చినప్పుడు మాకొక ప్రసాదం దొరికిందన్న ఫీలింగ్. దేవుడు రూపంలోనే వీళ్ళు మనకు ప్రసాదం ఇస్తున్నారు. ఇగ అక్కడ దేవుడి దగ్గర అన్నసంతర్పణ జేయడం అనేది అదొక భాగ్యం. అది భాగ్యం అందరికి దొరకదు. ఆ అనుభూతి మంచిదమ్మా. అలా చేయడం గూడా ఒక మంచి పద్ధతి. ఎందుకంటే ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. ఫుడ్ కోసం ఇబ్బంది పడుతుంటారు. మనం ఒక్క పూట అన్నం పెట్టినా వాళ్ళ కడుపు నింపిన వాళ్ళమైతాం గదా! అది మంచి పద్ధతి. మంచి ఐడియా. ఓకే అమ్మా. మళ్ళక్కడ సాధకులైనా, వచ్చిన భక్తులైనా సిస్టమాటిక్‌గా ఉండడము. అందరూ ఒకళ్ళొకళ్ళు హెల్ప్ జేసుకొని ఆ పనులు కంప్లీట్ జేయడము. ఎందుకంటే వాళ్ళెక్కడ సాధకులైన పీఠం తరపున ఎవ్వరెళ్ళినా గానీ ఆ స్థిరమైన ప్లేస్ గాదు. ఎక్కడెక్కడి నుండో వాళ్ళ ప్లేస్ నుండి వస్తారు. రాగానే అక్కడ అవన్నీ కూరగాయలు, బియ్యము, ఇవన్నీ వాటరు. మనం మన ఇంట్లో ఒక ఫంక్షన్ జేసుకోవాలంటేనే చాలా నెల రోజుల నుంచి అన్నీ అడ్జస్ట్ చేసుకుంటాం. వీళ్ళు కానీ మనకు తెలియని ప్రదేశంలోకెళ్ళి అక్కడ ఒక అప్పటికప్పుడు అన్నీ అడ్జస్ట్ జేసుకొని, ఆ వంటలు జేసి, అన్నదానం జేయడం అనేదంటే అది నాట్ ఎ జోక్. ఎంత కష్టపడితేనో ఎంతమంది పని ఉంటేనే అదయితది. అంతమంది కలిసి అక్కడ అది సక్సెస్ జేయడం అంటే అసలు చాలా గ్రేట్. గురువుగారు వాళ్ళకి అంత టాలెంట్ ఇచ్చుంటారు. ఇయ్యబట్టే వాళ్ళట్లా సక్సెస్ అవుతున్నారు. లేకపోతే ఏదైనా చిన్న ఐటెమ్ గావాలన్నా ఎక్కడ దొరుకుతదో మనకు తెలియని ప్లేస్ గదా! ఎక్కడ దొరుకుతదో ఫస్ట్ అది తెలుసుకోవాలి వాళ్ళు. కొంతమందికి ఆ భాష రాదు. అన్ని విధాలా అన్ని చేసుకొని వాళ్ళు అక్కడ అన్న సంతర్పణ చేస్తున్నారంటే అది చాలా గ్రేట్. అవునమ్మా. ముందే గురువుగారు అన్నీ చెప్తారు. ఇంకా దాని ప్రకారంగానే జరుగుతదక్కడ. హలో! అమ్మ. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు అంటే శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా సరే చెప్పండి కొంచెం? మార్పులంటే పీఠంలో రాకముందుకు నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే పూర్తిగా తగ్గినాయని నేను గొప్పలు చెప్పుకోను. కొంచెం బెటర్ తగ్గినాయి. అమ్మ పైన భారం వేస్తున్నా. అవి గూడా తగ్గిస్తది. ఇంత చేసిన అమ్మ అది చెయ్యదా? అమ్మ అదే అవే పోగొడతది. అమ్మ పైనే భారం. ఇంకా నెక్స్ట్ పీఠం రాకముందు కంటే ఎవరన్నా ఏమన్నా అంటే నేను కొంచెం కొద్దిసేపు కూర్చొని ఏడ్చేదాన్ని. నేనింత చేసినా నన్ను ఇంత మనుషులకు అర్థం గాదా? వీళ్ళు మారరా? ఇంత స్వార్థం ఉంటదా? అసలు ఎవరితో మాట్లాడొద్దు. నేను ఇంట్లోనే ఉండాలి. ఏ పనులు జేయొద్దు. అందరూ జేస్తున్నారా? నేనెందుకు జేయాలి? నేను గూడా తిని కూర్చోవాలనే స్థితిలోకొచ్చిన. నాలో ఇంట్లో ఉండి ఉండి ఒచ్చిన. కానీ పీఠంలోకొచ్చినాక నేనెవరికెందుకు భయపడాలి? నేను తప్పు చేయట్లేదు గదా! నాకు ఆ ధైర్యం అనేదొచ్చింది. నాకు నేను అసలు ఎందుకు పనిలోంచి క్విట్ కావాలి? నేను ఇంకా బాగా జేసుకోవాలి. నా కోసం నేను జేస్తున్నా. ఎవరి కోసం జేయట్లేను. నా పని నేనెక్కడ పెండింగ్ పెట్టొద్దు. నేను పెండింగ్ ఒక 2 ఇయర్స్ నుంచి కొంచెం పనిలో ఇర్రెగ్యులర్ అయినాము. ఎంత పర్ఫెక్ట్ జేసేదాన్నో నన్నంత వెనక్కి లాగేసేది. ఇగ అన్నీ ఆలోచించి, ఆలోచించి ఎవరే పని జెప్పినా అది జేసేదాన్ని గానీ తర్వాత తిట్లు తినేదాన్ని. ఇలా చేసి మనుషులకు జేయొద్దన్న స్థితి నుండి ఇప్పుడు ఎవ్వరేమన్నా నేను పట్టించుకోను. నాకు ఆ ధైర్యం ఒచ్చింది. నా పని నేను జేసుకోగలుగుతా. ప్రతి పనిలో నేను విజయం సాధించాలి. నాలో తప్పేముంది? లోటేముంది? నేను న్యాయంగా ఉన్నప్పుడు న్యాయపరమైన పనులన్నీ జేస్తా. ఎందుకు జేయొద్దు? నేను జేస్తా అనే ధైర్యం నాకొచ్చిందమ్మా. పీఠం నాకు ఆ ధైర్యం ఇచ్చింది. ఓకే. ఓకే అమ్మా. ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువు గురించి గానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారు? గతంలో అంటే నాకు దేవుళ్ళు ఉన్నారు అని మన పెద్దలు జెప్పిరు. ఉన్నారేమో అని పూజించిన. ఇప్పుడు ఉన్నారేమో గాదు. ఉన్నారు. నేను నా కళ్ళారా జూషిన. నాకు కనిపించినంక ఇంకా సనాతన ధర్మం గురించంటే, మనం జేసే ప్రతి పనిలోనూ దేవుడు లీనమైనప్పుడు, దేవుని కోసం దేవుడు మనకిన్నిచ్చినప్పుడు, మనం గూడా ఆయనకేదో ఒకటి మన సాంప్రదాయాలు మనం గాపాడుకోవాలి. మన ధర్మం మనం గాపాడుకోవాలి. తెలియని వాళ్ళకు విధి విధానాలు తెలియజేయాలి. మనం ఏదైనా తప్పు జేస్తే అది అలా గాదు, ఇలా సరిదిద్దాల్సిందే, చెప్పాల్సిందే. ఆ! పోనీ వాడెలా పోతే నాకెందుకని ఊకోవద్దు. పూజల విషయంలోనైనా, దేవుడి విషయంలోనైనా స్ట్రిక్ట్‌గుండాల్సిందే.
వాళ్ళకు విధి విధానాలు తెలియజేయాలి. మనము ఇలా చేసుకున్నప్పుడు మనలాగా అందరూ సెట్ రైట్ కావాలి. చేసుకుంటేనే మన మతం, మన సనాతన ధర్మం మనయన్నీ బావుంటాయి. పక్కన ఎవరో విదేశస్తులు మనం కట్టే చీర విధానం జూషి, వాళ్ళు మన దగ్గరకొచ్చి మనం నేర్చుకున్నప్పుడు, మనలో ఉన్న మన వాళ్ళు మన ట్రెడిషన్స్ ఎందుకు ఫాలో గారు? మనం గూడా ఫాలో అవ్వాలి. వాళ్ళతో ఫాలో చేయించాలి అనేది నాకు అర్థమైందమ్మా పీఠం ద్వారా. ఓకే అమ్మా. మంచిది. అలాగే మొదట్లో గురువుగారు జూమ్ కాల్స్‌లో మాట్లాడటం జరిగింది. మీకు ఎలా అనిపించింది? గురువుగారు మీ ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. దాని గురించి మీ అభిప్రాయం కొంచెం చెప్పండి. జూమ్ కాల్స్‌లో మేము అడిగిన క్వెషన్స్‌కు ప్రతి ఒక్కటి సమాధానం బాగా జెప్పిర్రండి. అయితే ఇంట్లో పరిస్థితి బాలేనప్పుడు పూజ చేయొద్దా? రోజు దేవుడికి ఎందుకు నైవేద్యం పెట్టకూడదు? గురువుగారు ఎంత బాగా జెప్పిర్రంటే, మీరు తినకుండా ఉండట్లేరు గదమ్మా! ఆ టైంలో పూజలు ఎందుకు మానేస్తారు? మీరు చేసే ప్రతి పనిలోనూ దేవుడున్నప్పుడు, ఏ పని జేసినా ఫస్ట్ మీరు ఉదయాన్నే దేవుడికి దీపం పెట్టుకోవాల్సిందే. దేవుడి ప్రార్థన జేయాల్సింది. మీరు ఏది తింటున్నారో అది దేవుడికి పెట్టాల్సిందే. మాకు ఈ విధి విధానం నేర్పింది పీఠము గురువుగారే. తెలియదు అంతకుముందుకు. బెల్లము ఫస్ట్ ఎంత బాగా చెప్పిర్రంటే, "అమ్మ నువ్వు బెల్లం ముక్క తిని సాయంత్రం వరకు ఉండగలుగుతావా తల్లి? దేవుళ్ళకి మరి బెల్లం ముక్క పెట్టి ఉంటున్నావు." అంటే నిజమే గదా! అసలంత థాట్ మాకు ఇన్నేళ్ళు ఎందుకు రాలేదు గురువుగారు చెప్పింది నాకంటే, ఆ మాట గురువు ద్వారా మాకు అమ్మవారు పలికించింది. బాగా చెప్పిర్రండి. అన్నీ మంచిగా ఉన్నాయి పీఠం ద్వారా. ఓకే అమ్మా. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ దీపారాధన అంటే భయమేమైనా వేసిందా మీకు? అఖండ దీపం అంటే మేమెప్పుడైనా వినాయక చవితికే పెట్టుకునేదమ్మా. అంతకుముందుకు కనకదుర్గ నవరాత్రులకి, వినాయక నవరాత్రులకే చూషినా. నేనంతకుముందుకు ఎప్పుడూ చూడలేదు. ఒక ఒకలాంటి భయమైతే అయింది. అఖండ దీపం పెట్టడానికి 9 రోజులు. నా ఇంట్లో దేవుడి సెల్ఫ్ కింద మాది చిన్నగుంటదమ్మా ఇల్లు. ఈ దేవుడి సెల్ఫ్‌లో ఫోటోస్ ఎక్కడ పెట్టాలి? అమ్మవారికి నైవేద్యం ఎక్కడ పెట్టాలి? కర్టెన్ తీయొద్దు అన్నారు గురువుగారు. పూజ అయిపోగానే కర్టెన్ ఏయమన్నారు. మళ్ళీ అఖండ దీపం కర్టెన్‌కి అంటుకుంటదా? నేనెప్పుడు ఇంట్లో పని బంద్ చేసుకొని ఇంట్లో ఉండాలా అనే ఒక భయమైంది. ఇగ అమ్మవారు అలా ప్లేస్ ఇచ్చేశారు. అఖండ దీపం పెట్టినా, దేవుడి సెల్ఫ్‌లో అన్నీ పట్టినా ఫస్ట్ మెయిన్ ఏందంటే ఫోటోస్ దేవుడి సెల్ఫ్‌లో నుంచి తీయబట్టి ప్లేసొచ్చింది. అఖండ దీపం ఊకెందుకో మరి మాత్రం నాకిదొచ్చేది. ప్రతిసారి ఇట్లా అనిపిచ్చేది. జపం చేస్తుంటే అఖండ దీపం కొండెక్కినట్టు. గురువుగారికి మెసేజ్ పెట్టడం, "ఏం కాదమ్మా" అని ధైర్యం చెప్పడం. నాకసలు తెలుసమ్మా 9 రోజులు నేను కంటిన్యూయస్‌గా చేస్తానన్న నమ్మకం నాలో లేదు. కానీ మీరందరిచ్చిన గురువు, మీరు, అమ్మ అందరిచ్చిన ధైర్యం వల్లనే నేను ఈ నవరాత్రులలో సక్సెస్ అయినా. ఓకే. మంచిదమ్మా. అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి? ఆ రోజు ఫస్ట్ అంటే మాకు ఫస్ట్ ఏం చెప్పిర్రు, నైట్ అమ్మా ఇచ్చింది నైట్ 11:15కి. అదేంది ఏదైనా పూజ చేసుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ పరిగడుపుతోని చేసుకుంటాం గదా! ఈరోజు ఉదయం మనం తిన్నాం గదా! ఇంతసేపు తినకుండా ఉండలేము. నైట్ ఎట్లా చేయాలి? ఒక మళ్ళీ 45 నిమిషాలైతే బిఫోర్ డే అయిపోతుంది. ఈ గురువుగారేంది ఈ టైంకి ఇచ్చిర్రు అని అనిపించింది. తర్వాత గ్రూప్‌లో చూస్తే అందరికి అదే టైమింగ్స్ వస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు నైట్ టైమ్ చేసుకుంటాం అంటే ఆహా! వారాహి అమ్మవారి పూజలు నైటే ఉంటాయి కాబట్టి గురువుగారు నైట్ ఇచ్చిర్రు. దీపం పెట్టేటప్పుడు గణపతి ప్రార్థన చేయడము, ఆవు పేడ తెచ్చి మర్చిపోయినాం మనం సనాతన ధర్మంలో ఆవు పేడ మన ఇంట్లోకి తెచ్చి అలుక్కోవడం అనేది మర్చిపోయినాం. గురువుగారు మళ్ళీ గుర్తు చేసి, ఆవు పేడ తెచ్చి అలకండమ్మా, తమలపాకులు పెట్టండమ్మా, ముగ్గేయండమ్మా, ఇట్లా పెట్టండమ్మా. ఇదంతా అసలు ఎంత బాగా చెప్పిర్రంటే, మర్చిపోయినయన్నీ మనకి చెప్తున్నారు. మళ్ళీ అదంతా పూజ విధానం చెప్పడం ఏంది, హంగులు, ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా ప్రతి ఒక్కళ్ళు చేసుకునే విధంగా. అసలెంత పూజ అంటే ఎన్నుంటాయమ్మా చాలా ఉంటాయి. ఏమి లేవు. మంచిగా మన సింపుల్‌గా అందరూ చేసుకునేటట్లు. మళ్ళీ ఇంత జేషినా లక్షలు ఖర్చు పెట్టి యజ్ఞయాగాలు జేసిన ఫలం కంటే, ఆ ప్రతిఫలం కంటే, మేమింత సింపుల్‌గా జేసుకున్నాం. మాకొచ్చిన అనుభూతులు, అమ్మవారి దయ, ఆ దర్శనాలు, ఇగ ఆ మోగం. అసలు ఈ భాగ్యం మా గురువుగారు కల్పియడం అంటే అసలు మేము ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటేనో మేము ఈ పీఠంలోకొచ్చినాం. మాకీ దర్శనాలు కలవడం, అమ్మవారి ఇవన్నీ మేము వాళ్ళ కరుణ మేము తీసుకోవడం, గురువుగారి వల్లనే ఇవన్నీ జరిగినాయి. నాకు తెలిసి ఎన్ని లక్షలు పెట్టినా గాని ఈ ప్రతిఫలం అయితే మాకు రాదేమో అనిపిచ్చింది. అవునమ్మా. మంచిది.
అలాగే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపెడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో ఏం చేసేవారు మీరు? అయితే ఫోర్త్ డే అమ్మా, మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండు వారాహి పూజ చేస్తుందంట యూట్యూబ్‌లో జూసి. నాకు ఫోను జేషింది. వీళ్ళిద్దరూ షాపింగ్ జేషిర్రంట. అక్కడ ఏదో డిస్కషన్ వస్తే నాకు ఫోను జేషింది. "నువ్వు చేస్తున్నావంట. ఎట్లా చేస్తున్నావేంది? నీ నంబర్ తనకిస్తా చేయవా" అంటే, చేయమని చెప్పు అని జెప్పిన. ఆమె ఫోర్త్ డే నైట్ ఫోను జేయలేదు. పాపం ఏమి ఇబ్బందుందో మనమే తెలుసుకొని జేయాలి. అన్నీ దెలవదు గదా! యూట్యూబ్ ద్వారా చేస్తుంది గదా! అని ఫోను జేషిన నంబర్ తీసుకొని. "అక్క నేను పూజ జేయలేకపోతున్నా అక్క. నా వల్ల గాట్లేదక్క. నేను అఖండ దీపం తీసేస్తున్నా" అన్నది. "అరే! నువ్వు దీపం పెట్టి ఈరోజు ఫోర్త్ డేనే అట్లెట్లా తీస్తావు? 9 రోజులు ఉండాలి గదా! ఉంచుకోమ్మా" అని జెప్పిన. "లేదు మా ఇంట్లో గొడవలెక్కువైనాయి. మా ఆయన అస్సలు వద్దంటుండు. నాకు ఉంచుకోవాలనిపిస్తలేదు. అస్సలు వీలు పడనట్టుంది" అన్నది. అంటే వీలు పడదున్నది నీ అంతలో నువ్వు అనుకోవడం గాదు. "అమ్మ నాతో 4 రోజులు పూజ చేయించావు. ఇంకా 5 రోజులు నీపైనే భారం వేస్తున్నా. నువ్వు పూజ కంటిన్యూ చేయని దండం పెట్టుకోవాలిరా. అట్లా మధ్యలో వదిలేయొద్దు. మళ్ళీ ఏమన్నా ఆటంకాలొస్తే మన కుటుంబమే గదా బాధపడేదని" జెప్పిన. నేను చెప్పినంత సేపు బానే ఉంది. నెక్స్ట్ డే ఫోను జేసి, "అక్క నేను నైటే కదిలిచ్చిన" అన్నది. "అదేందిరా" అంటే, "నైట్ పండుకొని లేచినాక నాకేదో ఇబ్బంది అనిపిచ్చిందక్క" అన్నది. అంటే నాకప్పుడు అనిపించింది, నేను పీఠంలో లేకపోతే నా పరిస్థితి గూడా అదే. 4 రోజుకే ఆ అమ్మాయి ఎండ్ జేసుకుంది. నేను పీఠంలో ఉండి, నాకింతమంది సాధకులు అండగా ఉండి, గురువుగారు అండగా ఉండబట్టే నేను ఈ నవరాత్రులు కంప్లీట్ చేయదలిచిన. నేను గూడా వీళ్ళలాగా యూట్యూబ్‌లో జూసుంటే, ఇలా నేను సక్సెస్ అయ్యేదాన్ని కాదు. నాకు ఇది వీళ్ళందరి దయ, అమ్మవారి దయ, వీళ్ళందరి తోడ్పాటు ఉండబట్టే నేను నవరాత్రులు సక్సెస్ జేసినా అనే ధీమా అయితే వచ్చిందమ్మ. ఓకే. మంచిదమ్మా. అలాగే గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందమ్మా? అది తెలిస్తే కొంచెం చెప్పండి. మామూలుగా జేషేయంటే ఇప్పుడు మామూలుగా బుక్కులలో జూషి, యూట్యూబ్‌లో జూషి కొన్ని మంత్రాలు మేము సాధన జేస్తున్నాం ఇంతకుముందుకు గూడా. నాకు ఎప్పుడు ఏ రిజల్ట్ నా లైఫ్‌లో ఏం మార్పులు రాలేదు. కానీ ఈ పీఠం పేరు జపం జేసుకోవడము, గురువుగారిచ్చిన మంత్రం జపం జేసుకోవడం వల్ల ఆ ఎనర్జీ అనేది తెలుస్తుంది. అనుభూతి అనేది పొందినాం. ఆనందాన్ని మేము స్వీకరించినాం. ఆ మంత్రంలో అంత పవరుంది. ఎవ్వరికి ఏ మంత్రం ఇస్తే వాళ్ళకు లైఫ్ సెట్ అయితారనేది గురువుగారు ఆలోచించి, అన్ని జాగ్రత్తలు తీసుకొని మాకు ఆ మంత్రం ఇచ్చిర్రు. అంటే మాకు కంప్లీట్ అనుగ్రహం వచ్చేసింది. మాకు ఎవరికి ఎలాంటి మంత్రం ఇవ్వాలో కరెక్ట్‌గా జూసి ఇచ్చిర్రు కాబట్టి, ఆ మంత్రంతోని మేము సక్సెస్ అయినాం. అయితాం గూడా ఇంకా. అంతేమ్మా. ఆ! మంచిదమ్మా. అలాగే చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏమిటమ్మా? చెప్పండి. నవరాత్రులు జేసేవాళ్ళు ఎవరి గురువుగారు అండ లేకుండా జేసుకోకండి. మీరు సాధకులు ఇంతకుముందు చేసిన గతంలో ఉన్న పీఠం తరపున సాధకులకు ఫస్టు వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వారి ద్వారా గురువు అండ తీసుకొని చేయండి గానీ, పక్కన బయట ఏదో ప్రచార మాధ్యాలలో వచ్చేయి చూసి ఫాలో అయితే ఇబ్బందులు పడతారు. ఏదున్నా గురువు పరంపర ద్వారా తెలుసుకుంటే పర్ఫెక్ట్ పొందుతాము. కాబట్టి అందరూ పీఠంలోకి రండి. ఆ అనుభూతిని పొందండి. పొందాలి కూడా. మామూలుగా ఎవరో చెప్పింది చేసుకోకుండా గురువుల ద్వారా తెలిస్తేనే అది సక్సెస్ పొందుతాం. మనం ఏదో చూసి చేస్తే అది మధ్యలోనే మళ్ళీ దానికి కంప్లీట్ రిజల్ట్ అనేది రాదు. ఏదైనా డౌట్ వచ్చినా అక్కడ చెప్పేవాళ్ళుండరు. ఇక్కడైతే గురువుగారు మాకు ఈ డౌట్ వచ్చిందంటే అది అలా కాదమ్మా ఇలా చేసుకోవాలి. సాధకులకు అర్ధరాత్రి ఫోను చేసినా అమ్మ ఈ డౌట్ వచ్చిందంటే ఇలా చేసుకోండమ్మా అని చెప్పేవాళ్ళున్నారు పీఠంలో. బయట ఇలా వాళ్ళు వీడియో తీసి అక్కడ పెట్టడము, అది చూసి వీళ్ళు చేస్తే దాంట్లో ఏదైనా అవకతవకలొస్తే చేసేవాళ్ళు లేరు కదా! అందుకే పీఠం ద్వారానే ప్రతి ఒక్కళ్ళు రావాలి, అనుభూతి పొందాలి, అమ్మవారి దీవెనలు తీసుకోవాలి. ఓకే అమ్మ. విజయలక్ష్మి అమ్మ గారు చాలా చక్కగా చెప్పారమ్మా. చాలా మంచిది. హ్మ్. హ్మ్. ఓకే అమ్మ. చాలా బా చెప్పారు. దయ అంతా మీ దయమ్మ. అమ్మవారికి, గురువుగారికి శిర పాదాలకు శతకోటి వందనాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మాతో ఈ నవరాత్రులు జరిపినందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలమ్మ. మీ అందరి అనుగ్రహం, గురువుగారి చల్లని దీవెనలు, అమ్మవారి ప్రేమ మా పైన ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నామమ్మ.